రోజుల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, అతి త్వరలో మేము 3వ మందిరాన్ని నిర్మించుకోబోతున్నాం. స్టేట్మెంట్ యొక్క ఉద్దేశం చూడండి. ఒక పక్క యుద్ధం చేస్తూనే వాళ్ళు మరొక పక్క దేవాలయం నిర్మించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. నెహమ్యా కాలంలో ఏది జరిగిందో ఇప్పుడు మరలా అదే జరుగుతుంది. నెహమ్యా కాలంలో ఏ విధంగా అయితే వారు మందిర నిర్మాణం చేసుకుంటూ శత్రువులు వచ్చినప్పుడు ఏ విధంగా యుద్ధం చేశారో, అలాగే ఇజ్రాయెల్ ప్రజలు కూడా వారి యొక్క మందిర నిర్మాణానికి సంబంధించిన అన్ని వస్తువులను సమకూరుస్తూ ఒక పక్క శత్రువులతో యుద్ధం చేస్తూనే మరొక పక్క వాళ్ళ మందిరంలో ఎలాంటి వస్తువులు కావాలి, ఏ విధంగా ప్రభుని మరి ఈ 3వ మందిరంలో ఆరాధించాలి, అవన్నీ ఆ వస్తువులన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు, సమకూర్చుకొని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నాడు, మేము త్వరలో మా దేవుని కొరకు ఒక మందిరం నిర్మించబోతున్నాము, అది 3వ మందిరంగా మాకు పిలువబడుతుందని చెప్పాడండి. హల్లెలూయా. చూడండి, అంటే వారు 3వ మందిరం నిర్మించబోతున్నామని స్టేట్మెంట్ ఇచ్చారో, ఇంకా అక్కడ సువార్త వెలుగు అక్కడ ప్రకాశించినట్టే. సువార్త వెలుగు ఇజ్రాయెల్లో ప్రకాశించింది అంటే అన్నిల్లో సువార్త ఆగిపోయినట్టే. సువార్త అన్యుల్లో ఆగిపోయిందంటే సంఘం ఏమవ్వాలి, ఎత్తబొట్లు వెళ్ళిపోవాలి. కాబట్టి ఇంతకు ముందు ఉన్నంత నిర్లక్ష్యంగా మీరు ఉండకండి, భయభక్తులతో ఉండండి. మనం దేనిని గురించి మాట్లాడుతున్నామో దాని మీద నిశ్చయితను కలిగి ఉండండి. మన ఊరికే మిగతా సంఘ శాఖల మాదిరిగా వచ్చి కూర్చొని ఆమెను హల్లెలూయా చెప్పి పాట పాడేసి వెళ్ళిపోవటం కాదు. మనం దేనిని నమ్ముతున్నామో, దేని వల్ల మనం విశ్వాసం ఉంచామో దాని మీద మనం గురిని కలిగి ఉండాలి. అన్ని సామాగ్రి అంతా సిద్ధం చేసుకున్నారు వాళ్ళు. ఇటీవలే ఒకవేళ మందిరాన్ని నిర్మిస్తే దాని లోపల ఏ విధంగా ఆరాధన చేయాలి అనే రిహార్సల్స్ కూడా చేసుకున్నారు, చెప్పుకున్నాం కదా మనం. ఇటీవలే ఏ విధంగా లోపల బలి ఎలా అర్పించాలి, దాన్ని ఏ విధంగా ప్రోక్షించాలి, ఏ విధంగా యాజకుడు తన వస్త్రాలు ఉంచుకోవాలి, ఏ విధంగా అతను లోపలికి వెళ్ళి మరి అన్ని ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా అతను చేయాలి, ఇవన్నీ కూడా రిహార్సల్ చేశారు వాళ్ళు. అంటే మందిర నిర్మాణం ప్రారంభం అవటమే ఆ యొక్క కార్యక్రమం మొదలవుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, మనం చెప్పుకున్నాం కదా ఎప్పటి నుంచో, వాళ్ళు మందిరాన్ని నిర్మించాలంటే ఏం కావాలి, ఎర్రని పెయ్యి కావాలి. ఆల్రెడీ ఎర్రని పెయ్యిని వాళ్ళు తెచ్చుకున్నారు. ఇటీవల తెలిసిన విషయం ఏంటంటే 1 పెయ్యి 2 పెయ్యిలు కాదంట, డజన్ల కొద్ది ఎర్రని పెయ్యిలు తెచ్చుకున్నారు. దాంట్లో ఎలాంటి మచ్చలేంది, మొత్తము అది పరిపూర్ణంగా రక్తవర్ణంతోనే ఉండాలి, ఎర్రని పెయ్యి ఉండాలి. అది ఒక చిన్న నల్ల వెంట్రుక కూడా ఉండకూడదు. దాని శరీరం అంతటిలో కూడా ఒక్క వెంట్రుక కూడా ఉండకూడదు. ఉంటే కనుక అది బలి అర్పించడానికి సరిపోదు, అర్హత ఉండదు దానికి. కాబట్టి ఎలాంటి మచ్చలేనటువంటి, ఎలాంటి నల్ల వెంట్రుకలు కానీ ఇతర ఏ డాగు లేనటువంటి మరి ఒక ఎర్రని పెయ్యలను తీసుకొచ్చి వాళ్ళు అక్కడ రెడీగా పెట్టుకుని ఉంచారు అక్కడ. ఎందుకంటే ఆ మందిర నిర్మాణం వేయడానికి ఎర్రని పెయ్య యొక్క బూడిద కావాలి. మందిరం నిర్మించిన తర్వాత ఈ వస్తువులన్నీ కూడా ఇప్పటి వరకు అన్ని జనాంగం చేతిలో ఉన్నాయి. దాంట్లో నిబంధన మందసం అయితేనేమి, వాళ్ళు దేవుని యొక్క ఉపకరణాలు అయితేనేమి, ఇవన్నీ కూడా అన్ని జనుల చేతిలో ఉన్నాయి. వాటిని అన్నింటి కూడా ఏం చేయాలి, పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరచాలంటే ఏం చేశారు, పాత నిబంధనల గ్రంథంలో దేవుడు ఏం చెప్పారు, పరిశుద్ధపరచాలంటే అక్కడ ఎర్రని పెయ్యిని వధించి దాన్ని ఏం చేయాలి, అతను దహించాలి. అది దహించేటప్పుడు దాంట్లో ఏమేయాలి, ఒక దేవదారు కర్ర వేయాలి, ఒక హిస్సోపు వేయాలి. అంతేకాకుండా ఒక ఎర్రని నూలు పోగేయాలి. దాంట్లో ఎర్రని పెయ్యి దహించి, ఎర్రని పెయ్యిని బలిచి, దాని యొక్క రక్తాన్ని మందిరం మీద ప్రోక్షించి, ఆ ఏదైతే బలివ్వబడిన ఎర్రని పెయ్యి యొక్క శరీరం ఉండదో, కళేబరం ఉందో, దానిని పరిశుద్ధ బలిపీఠం మీద తీసుకుని పోయి ఏం చేయాలి, దహించాలి. దహించిన తర్వాత అది దహిస్తూ ఉంటే దానిలో వేయాల్సిన 3 వస్తువులు ఏంటి, దేవదారు కర్ర, హిస్సోపు, మూడోది ఎర్రని నూలు పోగు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకరోజు దేవుని చిత్తం మీద మాట్లాడదాం. ఈ 3 వస్తువులు దేవుడు ఎందుకు దాంట్లో ఉంచారు, ఎందుకు ఆ బలిలో వీటిని ఎందుకు ఆయన వేయించడం అనేది మనం ఒక మంచి అంశం అది చూద్దాం మనం. ఆ యొక్క దహన బలిలో ఈ 3 వస్తువులు వేయాలి. ఈ 3 వస్తువులు వేసి దహించిన తర్వాత
ఒక పరిశుద్ధమైన వ్యక్తి ఏం చేయాలి? దాన్ని, ఆ బూడిదని పోగు చేయాలి. పోగు చేసిన తర్వాత దానిని ఏం చేయాలంటే, అతడు పారే నీరు, చలనం లేకుండా ఉన్న నీరు కాదు. ఏంటది? అర్థమవుతుంది కదా? ప్రవహించే నీరు, సెలయేటిలో నదిలోనూ ప్రవహించే నీరు ఏదైతే ఉందో ఆ ప్రవహించే నీటిని తీసుకొని ఈ యొక్క పరిశుద్ధంగా దహించబడిన ఈ యొక్క బూడిదని దాంట్లో ఏం చేయాలి? కలపాలి. అప్పుడు అది ఏమవుతుందంటే శుద్ధ జలం అని పిలువబడుతుంది. అది ఇప్పుడు ఆ శుద్ధ జలముతో మందిరంలో ఉన్న ఉపకరణాలన్నిటి మీద యాజకుడు ఏం చేయాలి? ప్రోక్షించాలి. అప్పుడు ఆ మందిరంలో ఉన్న వస్తువులన్నీ కూడా ఏమవుతాయి? పవిత్రం అవుతాయి. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఇప్పుడు దాకా మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ కూడా రకరకాలుగా చేతుల్లో ఉన్నాయి, వాటికి పవిత్రత లేదు. అవునా? దేవుడు వాటిలో లేడు. ఇంతకు ముందు మందసంలో దేవుడు ఉన్నప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళడానికి కూడా సాహసం చేయలేదు. కానీ మందసము ఫిలిస్తీన్లు ఎత్తికెళ్ళిపోయినప్పుడు దేవుడు దాని నుంచి బయటకు వచ్చాడు. ఎవరు దాన్ని పట్టుకున్నా కూడా ఏ ప్రమాదం జరగలే వాళ్ళకి. కానీ మరలా ఎప్పుడైతే మందసం యెరూషలేములోకి వచ్చిందో, మరలా ఉజ్జా ఎప్పుడైతే దాన్ని పట్టుకోపోయాడో అప్పుడు ఉజ్జా ఏమైపోయాడు? చనిపోయాడు. కారణము దేవుడు మరలా మందసం లోపలికి వచ్చేసారు. అంటే ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధమైన దేవుడు ఆ పరిశుద్ధ ఉపకరణాలకు వస్తా ఉన్నాడో అప్పుడు అవన్నీ కూడా పవిత్రమవుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏ విధంగా పవిత్రపరచాలంటే యాజకుడు దహించబడినటువంటి యొక్క ఎర్రని పెయ్యి యొక్క బూడిదలో ఈ యొక్క ప్రవహించే జలములలో కలిపి దాని అంతటి కూడా చేసి మరలా హిస్సోపుతో ఆ ఉపకరణాలను ఏం చేయాలైనా పరిశుద్ధపరచాలి. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. దేవుడు మనం అందరం కూడా అపవిత్రమైపోయి ఉన్నాం. మనందరం కూడా దేవుడు వాడుకునే సాధనాలుగా ఉన్నాం, మనము వస్తువులుగా ఉన్నాం మనము. కానీ మనం ఎలా ఉన్నాము? అపవిత్రంగా ఉన్నాం మనము. కాబట్టి ఒక నిజమైన యాజకుడు, పవిత్రమైన యాజకుడు వచ్చి ఏం చేశాడంటే దహించబడినట్టే కదా ఆ ఆవు యొక్క ఎర్రని పెయ్యి యొక్క ఆ బూడిదని ఆ ప్రవహించే నీటిలోని ఆ కొన్ని నీళ్లు తీసుకుని ఈ రెండింటిని కలిపి ఆయన ఏం చేశారు? నీ మీద ప్రోక్షించాడని. ప్రోక్షించడం వల్ల నువ్వు అపవిత్రుడిగా ఉన్నావు. నువ్వేమవుతున్నావు? ఇప్పుడు పవిత్రుడిగా మార్చబడుతున్నావు. హల్లెలూయా. కాబట్టి ఆ సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆ ఎర్రని పెయ్యిని వాళ్ళందరూ కూడా తెచ్చిపెట్టుకుని రెడీగా ఉంచారు. అన్ని రెడీగా ఉన్నాయి. వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఒక రోజులోని కట్టేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ మందిరం నిర్మాణం చేయొచ్చు. దానికి స్టేట్మెంట్ కూడా ఆ దేశ ప్రధాని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నేను అతి త్వరలో మా యొక్క దేవుని కొరకు ఒక మందిరాన్ని మేము నిర్మిస్తాం మా దేవుడు అని చెప్పాడు ఆయన. అంతేకాకుండా ఇంకో అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మా మెస్సీ ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసాడు. చెప్తున్నారు? ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నాడు, మా మెస్సీ ఇప్పటికే వచ్చేసాడు. మాతో ఆయన పర్సనల్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ యుద్ధం చేసేది మేం కాదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? మా మెస్సీ చేస్తున్నాడు. ఆయన మాతో వ్యక్తిగతంగా మాతో పర్సనల్ గా మాట్లాడుతున్నాడు. ఆయన ఆల్రెడీ వ్యక్తిగతంగా వచ్చేసాడు ఈ లోకానికి. అయితే ఒక రోజున మేము ఆయన్ని బహిరంగంగా చూపించబోతున్నాం అని చెప్పాడు. ఆయనకు తెలియదు ఏం చెప్పాడు. ఆయన అనుకున్నాడు ఆయనకు ఆ యొక్క యుద్ధం జరిగే తీరి దేవుడు లేకపోతే అంతమంది దేశాల సైన్యంతో యుద్ధం చేసి వీళ్ళు ఎలా జయిస్తారు? కాబట్టి బెంజమిన్ నెతన్యాహుకు ఆయనకి అర్థమైంది ఏంటంటే దేవుడే మా ద్వారా యుద్ధం చేపిస్తున్నాడు అని అర్థమైంది ఆయనకి. అందుకోసమే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమంటే మా మెస్సీ ఆల్రెడీ వచ్చేసారు, మాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు ఆయన. అతి త్వరలో ఈ లోకానికి కనబడింది మెస్సీ అని మేము 3వ మందిరం నిర్మించిన తర్వాత మా మెస్సీని ఈ లోకాన్ని మేము చూపిస్తాం. చూసారా? అంటే వాక్యము ఎక్కడా కూడా ఆగలేదు బ్రదర్. వాక్యం నెరవేర్పు జరుగుతూనే ఉంది. బెంజమిన్ నెతన్యాహు తెలియకుండానే చెప్పేశాడు ఆయన. కానీ నిజంగానే బెంజమిన్ ఇజ్రాయెల్ దేశంలో వారు మెస్సియాని చూపించబోతున్నారు ఈ లోకానికి. 1,44,000 మంది కోసము మెస్సియా ఆడ కనబడబోతున్నాడు అక్కడ. ఆయన తెలియక చెప్పిన స్టేట్మెంట్ నిజం. అది ఆయన చెప్తున్నాడు మెస్సియా వచ్చేసాడు. అవును, నిజంగా ఈ లోకానికి మెస్సియా వచ్చేసారు. చూడండి ఎంత దగ్గరగా ఉందో చూడండి కాలం. కాబట్టి మరింత దగ్గరగా రండి దేవునికి. మీరు భయభక్తులతో ఉండండి, నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుడు దేనిని సాధించి ముగించాడో సంఘంలో అది నీకోసమే ఆయన. కాబట్టి మీరు మీ యొక్క స్థానాలు తీసుకురండి. విశ్వాసంతో మరింతగా మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. సరే, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఒక మాట చూద్దాం. యోబు గ్రంథము
యోబు గ్రంథము 4వ అధ్యాయము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చూద్దాం. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవరు ఊరుకోగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్టిల్లు వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకం చేసుకును, నిరాపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైనా? నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే పోయుదురు. ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, సకల జీవన రాశులకు ఆధారకర్తమైన మా ప్రభువా, ఒక్క మాట చేత భూమిని ఆకాశాన్ని సృజించిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ చివరికాల సమయంలో ఓ ప్రభు, మరి పరలోకానికి భూలోకానికి ఉన్న ఒకే ఒక నామమైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామాన్ని ఓ మరి చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి చివరికాల సమయంలో మీ యొక్క పరిశుద్ధమైన లేఖనాలను, దానిలో ఉన్నటువంటి మధురమును ఓ ప్రభు మరి మేము గ్రహించినట్లుగా ఓ నిజంగా మమ్మల్ని ఒక ప్రత్యేక తరగతి ప్రజలుగా మమ్మల్ని లేవనెత్తినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి ఇక్కడ ఉన్న సహోదరులను బలపరచండి. దూర ప్రాంతం నుంచి మాతో ఐక్యత పొందుకున్న పరిస్థితులను దీవించి ఆశీర్వదించండి. ఓ ప్రభు, మరి చదవబడిన లేఖన భాగం ప్రభు మీరే అనువదించి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఓ పెళ్లి కుమార్తె మా మధ్యకి రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నిత్య నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభు. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరు కూర్చున్నాం. దేవుని యొక్క నిత్య నామమైన క్రీస్తు బ్రహ్మణం నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగం నుంచి నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అనే అంశం మీద మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? ఎలీఫజు మాట్లాడుతున్నాడు యోబుతో. యోబు యొక్క స్నేహితుడు ఎలీఫజు మాట్లాడుతున్నారు. అనేకులను నువ్వు బలపరిచావు, నీ మాట నిలబెట్టావు, అనేక మందికి ఆదరణ కలిగించే మాటలు చెప్పావు, నీ వల్ల అనేక మంది ధైర్యవంతులయ్యారు. నీవు అనేక మందికి ఏం చేశావు? ధైర్యాన్ని చెప్పావు. ఇప్పుడు శ్రమ సహించలేని వాడికి ఉండేవారు. అనేక మందికి ధైర్యం చెప్పావు, అనేక మందికి నీ యొక్క మాటలు ఆదరణకరంగా ఉన్నాయి, అనేక మంది యొక్క సడలని వంగిపోయిన మోకాళ్ళని బలవంతంగా నువ్వు బలపరిచి నిలబెట్టావు వారిని. ఇప్పుడు సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నిలబడలేకపోతున్నావు. చూసారా? ఎలీఫజు అంటున్నాడు యోబుతో, మనము ఎదుటి వారికి శ్రమ వచ్చినప్పుడు బాగానే చెప్తాం, మనం పర్వాలేదు బ్రదర్, ధైర్యంగా ఉండండి, తగ్గిపోద్దులే, సమస్య పరిష్కరించబడద్ది అని చెప్తాం.
ఓ పర్వాలేదు బ్రదర్, ఓ సమస్య వచ్చిందా, ఏదైనా వ్యాధి వచ్చిందా, ఓ పర్వాలేదు తగ్గిపోతులే, ప్రభు తగ్గిస్తారులే అని చెప్తాం. కానీ అదే సమస్య నీ దాకా వచ్చేసరికి, లేదా అదే శోధన నీ దాకా వచ్చేసరికి, లేదా అదే రోగము నీ దాకా వచ్చేసరికి నువ్వు సహించలేకపోతావు, భయపడిపోతా ఉన్నావు, సహించలేకపోతా ఉన్నావు. ఏమంటున్నాడు వెళ్ళిపోతున్నాడు యోబుతో, యోబు ఇప్పటి వరకు నీవు దేవుని ఎడల చూపించిన భక్తి ఈ సమయంలో నీకు ధైర్యాన్ని ఇవ్వదా? హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నావు కదా. నా దేవుడు సమస్తాన్ని జయించే దేవుడు, నా దేవుడు వ్యాధులు జయించే దేవుడు, మరణాన్ని జయించే దేవుడు, శోధనలు జయించే దేవుడు అని నువ్వు భక్తి కలిగి ఉన్నావు కదా. మరి ఆ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? పుట్టిస్తుందా లేదండి? ఎవడు చెప్పాడు? ఖచ్చితంగా భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుందట. సామెతల సొలొమోను అంటాడు, యెహోవా ఎడల భయభక్తులు గల వారికి ఆయన ఏం చేస్తారంటే ధైర్యాన్ని పుట్టించును అంటాడు సొలొమోను. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎడల నిజంగా భయభక్తులు కలిగి ఉంటావో, దేవుని ఎడల నువ్వు నిజంగా ఆయన విశ్వాసాలను కలిగి నడుస్తూ ఉంటావో, అప్పుడు యెహోవా నీకు నీ భక్తి వలన నీకేం చేస్తాడు? ఆయన ధైర్యాన్ని పుట్టిస్తాడు. ఆయన నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. నీ భక్తి నిజమైన భక్తి అయి ఉండాలి. పౌలు గారు అంటారు, మానవులు నేర్పించిన భక్తి కూడా ఉంది దీంట్లో. భక్తిలో 2 రకాలు ఉన్నాయి. ఒక భక్తి దేవుడే నేర్పించిన భక్తి, మరొక భక్తి మానవుల యొక్క కల్పిత సిద్ధాంతముల ద్వారా నేర్పించబడిన భక్తి. పౌలు గారు అంటారు, చూడండి ఒకసారి, ముందుగా యెషయా గ్రంథము 29వ అధ్యాయం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 29:13. యెషయా 29:13 సారీ. చూసారా వీళ్ళు ఎలా వస్తున్నారంటే దేవుని దగ్గరికి? విశ్వాసంతో రావట్లా, లోపల హృదయానుసారంగా దేవుని దగ్గర రావట్లా, పెదవులతో మా దేవుడు మంచోడేనండి, పర్వాలేదండి అని పెదవులతో వస్తున్నారండి దేవుని దగ్గరికి. చూసారా, వారు నా ఎడలా చూపే భయభక్తులు ఎలాంటివి? మనుషుల ద్వారా నేర్చుకున్నవి. మనుషుల ద్వారా నేర్చుకున్న భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదు. మనుషుల ద్వారా నేర్చుకునే విశ్వాసము నీకు ధైర్యాన్ని పుట్టించదు. మనుషుల యొక్క నడవడిక నిన్ను పరలోకానికి తీసుకొని పోదు. నువ్వు పరలోకాలంటే నీ భక్తి ధైర్యంగా ఉండాలంటే నీ భక్తి మనుషుల ద్వారా వచ్చిందే ఉండకూడదు. నీ భక్తి ఎవరిచ్చి ఉండాలి? దేవుడే నీకు భక్తి ఇచ్చి ఉండాలి. ఆ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. చూడండి, అందరికీ ధైర్యం చెప్పాడు యోబు, కానీ తన వరకు వచ్చేసరికి బలహీనం అయిపోయాడు, దుఃఖపడుతున్నాడు. ఎలీఫజ్ అంటున్నాడు, అందరికి బాగా చెప్పావు, ఇప్పుడు దాకా నువ్వు దేవుని నిరీక్షించావో ఆ నిరీక్షణకి ఆధారం లేదా? చూసారా, సమస్య నీ దాకా వచ్చేసరికి నిలబడలేకపోతున్నావు. భక్తిని అప్పుడు నువ్వు పరిశీలన చేయాల్సింది ఏంటి? ఈ భక్తి, ఇప్పుడు నేను చేసే ఈ భక్తి, నేను చేసే ఈ ఆరాధన, నాకున్న ఈ విశ్వాసము పర సంబంధమైనదా, లేదా మానవ కల్పిత సిద్ధాంతాలతో వచ్చిన ఈ యొక్క విశ్వాసం భక్త? పరిశీలన చేయాలి. మానవ కల్పిత సిద్ధాంతాలతో వస్తే పెదవులతో నువ్వు దేవుడిని ఆరాధన చేస్తావు, హృదయాంతరంగం నుంచి ప్రభువు నువ్వు ఆరాధించలేవు. ఎప్పుడైతే నువ్వు పెదవులతో ప్రభువుని ఆరాధించావో ఆ భక్తి నీకు శోధన వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నేను కొట్టినప్పుడు నువ్వు భయపడి పారిపోతావు దేవుని సన్నిధి నుంచి. కానీ దేవుడిని ఎప్పుడైతే పరలోక సంబంధమైన భక్తి నీలో పెంపొందించుకుంటూ ఉంటావో అప్పుడు నీ ముందు నిలబడింది ఎలాంటి శత్రువు అయినా సరే నీలో ధైర్యం పడుద్ది. అక్కడ అది ఎలాంటి వ్యాధి అయినా సరే, అది ఎలాంటి సమస్య అయినా సరే, ఎలాంటి శోధన అయినా సరే, అదేం చేస్తుంది? నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది.
కాబట్టి నీలో ఉన్న భక్తి పర సంబంధమైనది ఉండాలి. మానవ కల్పిత సిద్ధాంతాలతో వచ్చిన భక్తి అయి ఉండకూడదు. అది పెదవులతో ఆరాధించే భక్తి అయి ఉండకూడదు. దావీదు నా హృదయానుసారం అని చెప్పాడు దేవుడు. దావీదు ఏ పని చేసినా కూడా తన హృదయాంతరం నుంచి ప్రభువుని ఆరాధించాడు ఆయన. ఇప్పుడు ఈ యొక్క కాలంలో ఈ యొక్క 700 మంది పెళ్లి కుమార్తె దేవుని యొక్క హృదయానుసారమైన వాళ్ళు అయి ఉండాలి. పెదవులతో ఆరాధించే వారిగా ఉండకూడదు. వాళ్ళు ఎలా ఉండాలి? హృదయానుసారంగా ప్రభువుని ఆరాధించే వారే ఉండాలి. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క సమయంలో నా భక్తి నాకు కలిగిన భక్తి మనం పరిశీలన చేసుకోవాలి. సోదరు మన ముందు నిలబడినప్పుడు ఒడిగిపోతూ ఉన్నాము, భయపడిపోతూ ఉన్నాము, దుఃఖపడి మన విశ్వాసాన్ని మనం మార్చుకోవాల్సి ఉంది. మన ముందు నిలబడింది ఎంత పెద్ద శత్రువు అయినా సరే మన భక్తి మన భక్తి మనలో ధైర్యం నింపుతుంది. అంటే మనము దేవునికి బిడ్డలుగా ఉన్నాం. మనం పరిశీలన చేసుకోవాలి. మనలో ఉన్న భక్తి ఏ భక్తి? మానవ కల్పితాలతో వచ్చిన భక్త, పరలోకం నుంచి దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడే ఇచ్చిన భక్త. దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయనే ఇస్తాడంట ధైర్యం. హల్లెలూయా. కాబట్టి చివరి కాల సమయంలో అలాంటి ధైర్యం కలిగే వారి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన పిరికి వారి కోసం, వాక్యం విడిచి భయపడి పారిపోయే వారి కోసం, సమస్య ఎదురుగా నిలబడితే భయపడి పారిపోయే వారి కోసము ఆయన ఈ లోకానికి రాలా. ఎవరి కోసం వచ్చాడైనా? ఏ సమస్య అయినా సరే ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు దాని ముందు ధైర్యంగా నిలబడే వారి కోసం వచ్చాడు ఆయన. దావీదు వలె. హల్లెలూయా. గొలియాతు తనకంటే 2 అంతలు ఎత్తుగా ఉన్నాడు. తనకంటే వయసులో పెద్దవాడు, ఎత్తుగా ఉన్నాడు, బలశాలి. తన ఈటని కూడా మోయలేని స్థితిలో చిన్న బాలుడిగా దావీదు ఉన్నాడు. తన ముందు నిలబడున్నాడు ఆయన. అయినా దావీదు యొక్క భక్తి అతని అధైర్యపరచలే. దావీదు యొక్క భక్తి దావీదుని అధైర్యపరచలేదు. తన ముందు నిలబడిన శత్రువు ఎంత పెద్దవాడైనా సరే దావీదు అంటున్నాడు, ఈ సున్నతులని ఫిలిష్తీయునికి నేను భయపడాలా? చూసారా? నా దేవుడు ఎవరో ఎరిగిన ఇతరికి నేను భయపడటం ఏంటి? దావీదు యొక్క భక్తి తన ముందు ఎంత పెద్ద శత్రువు నిలబడినా సరే ధైర్యాన్ని పుట్టించింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? దావీదు కంటే ముందు నిలబడిన వాళ్ళు పారిపోయారు. ఒక్క వ్యక్తిని చూసి పారిపోయారు వాళ్ళందరూ కూడా. కానీ 17 సంవత్సరాల ఒక చిన్న బాలుడు, ఆ బాలుడు నిలబడి అంటున్నాడు, సున్నతులని ఈ ఫిలిష్తీయుని చూసి మీరు భయపడి పారిపోతున్నారా? యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. చూసారా? నేడు అలాంటి దావీదులు కావాలి మనకి. అలాంటి దావీదులు మనకు అవసరము. క్రీస్తు బేణాల గురించి తెలియని వారు, క్రీస్తు తామస గురించి తెలియని వారు, యేసుక్రీస్తు తెలియని వారు, యెహోవా ఏంటో అర్థం తెలియని వారు, అసలు ధర్మశాస్త్రము ఎలా నెరవేర్చబడిందో అర్థం లేని వారు మన మీద దాడి చేస్తా ఉన్నారు, మన మీద యుద్ధం చేస్తా ఉన్నారు. వాళ్ళ చూసి మనం భయపడుతున్నాం. అవమానం. కాబట్టి దేవుడు ఈ యుద్ధ రంగంలోనికి ఒక నిజమైన దావీదుని తీసుకొచ్చాడు. అది నీవే. ఇప్పుడు నువ్వు చెప్పాలి, ఆనాడు ఆ దావీదు ఏ విధంగా అయితే సున్నతులేని ఫిలిష్తీయుడు అన్నాడు, ఇప్పుడు ఈనాడు ఆత్మ సంబంధమైన సున్నతులేని ఈ క్రైస్తవుల మీద నీవు దాడి చేయబోతున్నావు. చూసారా? అంటే సమస్య నీ దాకా వచ్చేసరికి భయపడే విశ్వాసుల కోసం కాదు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఎదుటి వారికి చెప్పడం కోసమే నీ విశ్వాసం ఉపయోగపడతా ఉందా? అలాంటి వారి కోసం కాదు దేవుడు ఈ లోకానికి వచ్చింది. నీ ముందు నిలబడినప్పుడు ధైర్యంగా శత్రువుని ఓడించగల ఆ యొక్క ధైర్యం నువ్వు చూపించి ఆ శత్రువుని ఓడించాలి. నీవు నీ భక్తి అలాంటి భక్తే ఉండాలి. హల్లెలూయా. ఇస్తామస్కర్ చూడండి, ఆయన ఆ విధంగానే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిపూర్ణంగా ఒక నిజమైన ఎలీషాకి సూచనగా ఉన్నాడు. ఆయన ఎలీషా ఏలియాని కావడం కంటే ముందుగా 12 అరకలు దుంతున్నాడు ఆయన ఎద్దులతో. కానీ ఎప్పుడైతే ఏలియా వచ్చి కలిశాడో తన జీవన ఆధారమైనటువంటి ఆ 12 అరకల్ని ఆయన ఏం చేశాడు? వెరగొట్టేశాడు. ఆ నాగల్ని ఏం చేశాడు? ఆయన రెగ్గొట్టేశాడు. ఏ మొక్క ఎరగొట్టి పెట్టేశాడు. ఆ ఎద్దులు తీసుకొచ్చి బలర్పించి అక్కడ విందు చేశాడు. అక్కడ తన జీవనాధారమైన ఆ ఎద్దు ఆ నాగళ్ళవన్నీ కూడా వెరగొట్టేసి అక్కడ విందు చేసి యెహోవాకి మరి ఆయన సేవ చేయడానికి పరిచయం చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. అలాగే ఈ కాలంలో పంపబడిన ఎలీషా కూడా తన జీవనాధారమైన ఆ యొక్క సర్టిఫికెట్లు, ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు అన్నింటినీ ఏం చేశాడు? ఆయన
చింపేశాడు ఆయన. ఎప్పుడైతే క్రీస్తు బ్రహ్మం యొక్క వర్తమానము ఆయన చెవులకు వినిపించిందో, క్రీస్తు బ్రహ్మం వల్ల ఎప్పుడైతే ఆయన అభిషేకాన్ని పొందుకున్నాడో, తన జీవనాధారమైనటువంటి ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా చింపేశాడు. ఆ ఎలీషా ఆ అన్ని విరగొట్టినట్టుగానే ఈ ఎలీషా తన జీవనాధారమైన సర్టిఫికేట్ అన్ని కూడా చింపేశాడు. ఆ ఎలీషా తన తల్లిదండ్రులందరినీ విడిచిపెట్టి వచ్చాడు. ఈ ఎలీషా కూడా ఆ రాష్ట్రాన్ని మొత్తం అందరూ కూడా విడిచిపెట్టి ఈయన కూడా వచ్చాడు. అసలు థామస్ గారు అసలే ఊరు కేరళ, కేజీఎఫ్ లో ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఆయన ఎటు వచ్చారు? చిత్తూరు ప్రాంతానికి వచ్చారు. అక్కడి నుంచి తమిళనాడుకి వచ్చారు. చూడండి, మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఎవరి కోసం అంటే దేవుని యొక్క పరిచర్య కోసం వచ్చాడు ఆయన. తన భక్తి ఆయనకి ధైర్యాన్ని పుట్టించింది. అయ్యో ఇదేంటి, నేను ఉద్యోగం మానేస్తే నా కుటుంబం ఎలా పోషించబడింది, నేను ఉద్యోగం మానేస్తే ఎలా, దేనికి ఆయన ఆలోచించలేదు, దేని గురించి ఆయన భయపడలేదు. నా భక్తి, నా విశ్వాసము నన్ను పోషిస్తుంది. హల్లెలూయా. ఎందుకని ఆయన పట్టుకుంది ఏ వర్తమానము? పరలోక సంబంధమైన వర్తమానం అది. హల్లెలూయా. కాబట్టి ఆ సర్టిఫికెట్లు అన్ని మొత్తం చింపకడ పడేశారండి. ఒకవేళ దాసి తీసుకెళ్లి బీరువాలో అడుగు పెట్టినా కూడా రేపు ఎప్పుడైనా నా సమస్యల్లో ఇబ్బందుల్లో మళ్ళీ గుర్తొచ్చినప్పుడు తీసుకుని వెళ్ళి నేను మళ్ళా జాయిన్ అవుతానేమో అనే ఉద్దేశంతో దాన్ని తీసిచ్చాడని. దేవుడు ఏ పని చేసినా కూడా పరిపూర్ణమైన మాదిరి ఉంటుంది. హల్లెలూయా. ఒక పరిపూర్ణమైన మాదిరి. ఆయన వ్యర్థంగా ఏ పని కూడా చేయలేదు. ఆయన జరిగే చరిత్ర కూడా ఈ చివరికాల సమయంలో ఏది జరగబోతుందో దాన్నే చూపించాడు ఆయన. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఏలియా వెళ్ళిపోయే టైంలో ఎలీషాతో అంటున్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండు, ప్రభు నన్ను పిలుస్తాను, నేను వెళ్ళిపోతా. నేను గెలగాలికి వెళ్తున్నా, యెహోవా జీవంతో నేను వస్తా. ఎరుగోకి వెళ్తున్నా, యెహోవా జీవంతో నేను వస్తా. యోర్దానుకి వెళ్తున్నా, యెహోవా జీవంతో నేను వస్తా. ఏలియాకి చాలా మంది ఉన్నారు శిష్యులు. ఎలీషా ఒక్కడే కాదు, ఏలియాకి చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆ వారితో పాటుగానే ఎలీషా కూడా ఆయన, ఓ నువ్వు రావద్దు నేను వెళ్తా అన్నాడు. కానీ ఎలీషా యెహోవా జీవముతోడు నేను వస్తా. చూసారా, మిగతా వాళ్ళందరూ రాలా. ఎవరు వచ్చారు? ఎలీషా ఒక్కడే వచ్చాడు. ఏలియా ఆరోహణమయ్యేట ఆ యొక్క స్థితిని, ఆ యొక్క దృశ్యాన్ని ఏలియా శిష్యులు అనేక మంది ఉన్నప్పటికీ ఆ యొక్క ఎత్తబడే మరణము లేకుండా ఏలియా సజీవంగా అగ్ని రథాల మీద కూర్చొని ఎత్తబడే ఆ దృశ్యాన్ని ఎలీషాకి మాత్రం చూపించాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకు క్రీస్తు థామస్ మాత్రమే తెలిసింది క్రీస్తు బ్రహ్మం సమాధిలో లేరు. మీరు వెళ్ళి క్రీస్తు బ్రహ్మం సమాధిలో లేరు. మీరు వెళ్ళి క్రీస్తు బ్రహ్మం యొక్క సమాధిని తవ్వి చూసుకోండి. ఆయన తల వెంట్రుకలో ఒక్క వెంట్రుక ఉన్నా సరే నేను అమెరికా ప్రభుత్వానికి నా యొక్క శిరస్సును ఇచ్చేస్తాను చెప్పాడు ఆయన. బహిరంగ సవాల్ చేశాడు ఆయన. ఎందుకు? అనేక మంది బ్రహ్మం ప్రవక్త నమ్మిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలుగా ఉన్నవారు ఉన్నారు, అనేక మంది బోధకులు ఉన్నారు. రకరకాల పేర్లు పెట్టుకొని బ్రహ్మం యొక్క వర్తమానాన్ని తీసుకున్న అనేక మంది విశ్వాసులు ఈ లోకంలో ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా చేయలేని ఒక సవాల్ని ఇండియా దేశంలో కూర్చున్నట్టు ఒక వ్యక్తి సవాల్ చేస్తున్నాడు. ఏమనంటే, మీరు వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి జెఫర్సన్ విల్ ఉన్న బ్రహ్మం యొక్క సమాధులు మీరు తవ్వి చూడండి, అందులో ఆయన లేరు. ఆయన 3వ దినం సమాధి నుంచి తిరిగి లేచారు. ఆయన మీరు తవ్వి చూసుకోండి. ఆయన కానీ దాంట్లో ఉంటే అమెరికా గవర్నమెంట్ నా యొక్క ఏం చేస్తాను, శిరస్సుని ఇచ్చేస్తాం. ఒక్క తల వెంట్రుక చూపించండి చాలు, నా శిరస్సు ఇచ్చేస్తాను చెప్పాడు. ఎందుకు ఆయనకి మాత్రమే కనపడిందంటే, ఇక ఏలియా ఎత్తబడే ముందు ఎలాగైతే ఎలీషా ఒక్కడే చూడగలిగాడో అలాగే క్రీస్తు బ్రహ్మం యొక్క పునరుత్థానము క్రీస్తు థామస్ మాత్రమే అర్థమైంది. అందుకోసమే. ఎందుకంటే ఆయన జీవనాధారమైన ప్రతి దాన్ని విరగొట్టి ఏలియాని వెంబడించాడు ఆయన ఆ రోజున. ఇప్పుడు ఈ ఎలీషా ఆయన జీవనాధారమైన ప్రతి దాన్ని వదిలిపెట్టేసి ఈ ఏలియాని వెంబడించాడు ఆయన, క్రీస్తు బ్రహ్మంని. ఆ ఏలియా ఏ విధంగా అయితే అగ్ని రథాల మీద మరణము లేకుండా వెళ్ళిపోయిన ఏలియా అని చూశాడు ఆ ఎలీషా ఆ రోజున, ఇప్పుడు ఈ ఎలీషా ఈ చివరి కాల సమయంలో వచ్చిన ఏలియా అయిన క్రీస్తు బ్రహ్మంని మరణము లేకుండా పరలోకి వెళ్ళిపోవడం చూశాడు. ఈయన సవాల్ చేశాడు ఆయన. అందుకోసమే ఆయన. హల్లెలూయా. ఆయన భక్తి ఆయనకి ధైర్యాన్ని ఇచ్చింది. అందుకోసమే అంత ధైర్యంగా సవాల్ చేశాడు ఆయన. మీరు చూసుకోండి కావాలంటే. ఎందుకంటే నేను నా ఉద్రేకంతో చెప్పట్లేదు, వాక్యం ఆ విధంగా రాయబడి ఉంది. సాయంకాల సమయంలో మరొక పునరుత్థానం కలదు, మరొక పన అల్లాడించబోవటం ఉంది సంఘంలో. క్రీస్తు లేచి సంఘం మీద తను అల్లాడింపు చేసుకోవాలి. సాయంకాల సమయంలో మరొక అల్లాడింపబడుతుంది ఈ లోకంలో, మరొక పన అల్లాడించబడాల్సింది. హల్లెలూయా.
అదే ప్రథమ ఫలముల పంట. ఆ పన మరొక ఈ యొక్క చివరి కాల సమయంలో, మరొక అపోస్తుల కాలంలో, మరొక పెంతెకొస్తు కాలంలో ఈ యొక్క పన మరలా తన సంఘం పైన దేవుడు ఏం చేశాడు? రెండోసారి అల్లాడించాడు ఆయన. ఈ యొక్క పన అల్లాడించబడినప్పుడు మనకు అర్థమైంది, క్రీస్తు బేణం సమాజంలో లేడు. ఆయన యేసు క్రీస్తు వలె మూడవ దినమున సమాజం నుంచి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయాడు ఆయన. సరే, ఆ భాగ్యము క్రీస్తు థామస్ ఒక్కరికే ఫస్ట్ కలిగింది. ఇప్పుడు నీవు నిజమైన ఎలీషాగా ఉన్నావు. ఇప్పుడు నీవు నిజమైన ఎలీషాగా ఉన్నావు. థామస్ గారు చనిపోయారండి. ఇదిగో వేలూరులో ఆయన సమాధి ఉంది, అక్కడ సిఎస్ఐ అక్కడ దాంట్లో శ్మశాన వాటిలో ఆయన సమాధి ఉంది అని అందరూ మనకు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరికి తెలియదు ఆయన తిరిగి లేచారు అనే అనుభవము ఈ యొక్క ఎలీషా నీకు మాత్రమే ఇచ్చాడు. ఆయన మిగతా వాళ్ళకి తెలియదు, నీకు మాత్రం చూడగలరు. నీకు మాత్రమే అనుభవం ఇచ్చాడు దేవుడు. నువ్వు మాత్రమే గ్రహించగల స్థితి నీకు ఇచ్చాడు దేవుడు. ఆ యొక్క ఏలియా, రెండవ ఏలియా ఆత్మతో నింపబడిన ఆ యొక్క వ్యక్తి సమాధిలో లేరు. ఆయన మూడవ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఆ ప్రత్యక్షత నీకు కలిగింది. ఎందుకంటే నీవే ఆయనకి చాలా మంది ఉన్నారు కదా, లేరా బ్రదర్? చెన్నై, పట్టాభిరామ్, బెంగళూరు, తిరుచి చాలా సంఘాలు ఉన్నాయి ఆయనకు ఉన్నప్పుడు. కానీ ఎవరు కూడా ఆయన ఆ తిరిగి లేచారంటే నమ్మట్లా. కొంతమంది నమ్ముతున్నారు, కానీ దానికి వ్యతిరేకమైన కొన్ని కార్యాలు కలిపి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఆహారాన్ని పాడు చేశారు. ఎలీషా కాలంలో జరిగింది అది కూడా. ఎలీషా ఏం చేశారు? ప్రవక్తల పాఠశాలకు వెళ్ళాడు ఆయన ఒకరోజు. మన ఎలీషా వచ్చారని చెప్పి వాళ్ళు ఏం చేశారు? గబగబా ఆహారం సిద్ధం చేశారు. అప్పటికే వాళ్ళు భయపడుతున్నారు, అయ్యా నువ్వు మాతో ఉంటే మా పాఠశాల కూడా రద్దు చేస్తారు, నువ్వు వెళ్ళిపో అంటారంట. నువ్వు మా దగ్గర ఉంటే మా పాఠశాల కూడా రద్దు చేస్తారు, మాకు వచ్చే బెనిఫిట్స్ అని ఆగిపోతాయి, దయచేసి నువ్వు వెళ్ళిపో అని అంటే, అవును వెళ్ళిపోతాను, నాకు కొంచెం ఆహారం పెట్టండి, తిని వెళ్ళిపోతున్నాడు ఆయన. సరే ఓకే, ఆహారం పెడదామని చెప్పి గబగబా ఏం చేశారు? రెడీ చేశారు. దాంట్లో ఒక అతను, ఆ ప్రవక్తలో ఒక ఆయన ఏం చేస్తున్నాడు? ప్రవక్త శిష్యులో ఒక ఆయన కొన్ని రకాల ఆకులు కోస్తూ దాంట్లో వెర్రి ద్రాక్షల తీగను కూడా కోసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చి దాంట్లో తెలియకనే వేసాడు ఆయన. తెలియదు ఆయనకి. తెలిసేసాడా? తెలీదు. తెలియకుండా తెచ్చి దాంట్లో వేసాడు. అది వేయడం వల్ల ఆ తినే ఆహారం మొత్తం ఏమైపోయింది? విషం అయిపోయింది. అది ఆహారము, కానీ తెలియకుండా తెచ్చి దాంట్లో వేయడం వల్ల ఆహారం అంతా విషం అయిపోయింది. ఇప్పుడు ఆయన మనకి ఇచ్చాడు, దేవుడు మనకు ఒక మంచి అద్భుతమైన వర్తమానం మనకి ఇచ్చారు. కానీ కొంతమంది బయలుదేరి వారు ఎరగకుండానే ఇదే ప్రత్యక్షత అనుకొని తెచ్చి ఆ వెర్రి ద్రాక్షలు తెచ్చి దీంట్లో వేశారు. ఇప్పుడు ఇదంతా ఏమైపోయింది? విషమైపోయింది. అప్పుడు ఆ ప్రవక్త శిష్యుల్లో కొంతమంది తిని కేకవేస్తున్నారు, అయ్యో ఎలీషా దీంట్లో విషం ఉన్నది, దీంట్లో ఈ కుండలో మరణం ఉన్నది, ఈ కుండలో మరణం ఉన్నది అని కేకవేశారు. తెలియకనే తెచ్చి దాంట్లో పెట్టారు. ఆయన వర్తమానంతో తీసుకొచ్చి సొంత ఉద్దేశాలకు వెళ్ళిపోయారు అక్కడ. అప్పుడు ఆ వర్తమానంలో ఏమొచ్చింది? ఆహారంలో ఏమొచ్చింది? విషం వచ్చింది. ఇప్పుడు మరలా ఎలీషా ఏం చేశారు? కొంచెం గోధుమ పిండి తీసుకురండి, తీసుకొచ్చాడు ఆయన. మరలా ఏదైతే విషమై మరణం ఉందో ఆ కుండలో ఆయన ఈ యొక్క గోధుమ పిండిని తీసుకెళ్ళి చేశాడు ఆయన, దాంట్లో వేశారు. ఇప్పుడు అది ఏమైపోయింది? చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా మారిపోయింది అది. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఇప్పుడు ఈనాడు క్రీస్తు థామస్ యొక్క వర్తమానము, క్రీస్తు బ్రాండం యొక్క వర్తమానము కలిపి చెరిపి బోధలు వచ్చి దాంట్లో కలిసినప్పుడు ఈ ఆహారము మనకరమైన ఆహారం అయిపోయింది. ఇప్పుడు నిజమైన ఎలీషా, క్రీస్తు బ్రాండం యొక్క నిజమైన వధువు ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు ఆమె చేసిందంటే మన కోసము మెత్తగా దంచబడినటువంటి క్రీస్తు బ్రాండం యొక్క వాక్యాన్ని తీసుకొని పోయి మనం ఏం చేసాము? ఆహారం కలిపి మనం తీసుకొచ్చి ఇప్పుడు క్రీస్తు థామస్ యొక్క వర్తమానము, క్రీస్తు బ్రాండం యొక్క వర్తమానము, గోధుమగా దంచబడినటువంటి ఆ రెండు వర్తమానాలు తీసుకొచ్చి మనం ఏం చేసాము? ఆహారం కలుపుతున్నాం. మనం ఇప్పుడు అదే చేస్తా ఉన్నాం. మనం ఏదైతే మరణించే వర్తమానం ఉందో, ఈ యొక్క క్రీస్తు బ్రాండం సజీవుడు, క్రీస్తు థామస్ సజీవుడు అనేటువంటి గోధుమ పిండిని మనం దాంట్లో కలిపినప్పుడు అది మధురమైన ఆహారం. ఆహారం ఏముంది? మరణం ఉంది, సరైన రెవల్యూషన్ లేదు, సరైన నడిపింపు లేదు, సరైన మార్గం లేదు. కానీ మరణం తీసుకునే ఆహారం ఏముంది? ఇప్పుడు మరణము లేదు, ఈ కుండలో మరణం లేదు, మనలో జీవం ఉంది ఆ యొక్క ఆహారం. హల్లెలూయా. ఆ యొక్క ఎలీషా ఏ విధంగా అయితే పిండి కొద్దిగా కలిపినప్పుడు దాంట్లో ఉన్న మరణం మిగిలిపోయిందో, ఇప్పుడు ఈ ఎలీషా పెళ్లి కుమార్తె తన చుట్టూ ఉన్న అబద్ధపు బోధలన్నిటిని తీసుకెళ్లి పక్కన పెట్టేసి దాన్ని మధురమైన వాక్యంగా మార్చింది. హల్లెలూయా.
చూడండి, ఆయన ఎలీషా ముందుగా యార్దాను దాటాడు. ఎవరితో దాటాడు ఆయన? ఏలియాతో పాటు వెళ్ళాడు యార్దాను దాటి. తర్వాత రెండోసారి ఏలియా యొక్క అధికారాన్ని పొందుకొని ఆయన మళ్ళీ ఇటుకు వచ్చాడు. రెండోసారి ఆయన ఆ ఏలియా యొక్క అధికారం పొందుకొని ఆ యార్దాన్ని పగలగొట్టి ఆయన ఇటు పక్క వచ్చారు. ఆయన చూసారా? అది ఒక రోజు నాకు క్రీస్తు థామస్ గారికి వర్తించింది, కానీ లీడర్ మనకి వర్తిస్తాం. హల్లెలూయా. క్రీస్తు థామస్ గారి విధంగా అయితే క్రీస్తు బ్రాణం యొక్క వర్తమానంతో మరణాన్ని జయించి ఆయన యోర్దాను దాటారు. ఆయన మరలా ఆయన అధికారంతో, ఆయన పొందుకున్న అధికారంతో ఆయన యోర్దాను చీల్చి ఆయన మరలా ఉదయం పక్క వచ్చాడు. ఇప్పుడు మనము కూడా ఆ వర్తమానంతో ఆయనతో పాటు మనము యోర్దాను దాటాము. ఇప్పుడు ఆయన ఏలియాతో పాటు నీ పైన కప్పబడింది. ఇప్పుడు అధికారం ఎక్కడుంది? ఇప్పుడు నీ పైన ఉంది. నిజమైన వర్తమానం ఇప్పుడు నీ దగ్గర ఉంది. ఇప్పుడు ఎలాంటి యోర్దానాలు కూడా నిలబడలేవు. యోర్దానం ఎంతమంది మరణం. మనం దేని గురించి బాధపడతా ఉన్నావు? నువ్వు దేని గురించి చింతపడతా ఉన్నావు? సమస్య నీ దగ్గర వచ్చినప్పుడు ఎందుకు కలవరపడతా ఉన్నావు? నీలో ఉన్న భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించలేదా? నీలో ఉన్న విశ్వాసము నీకు ధైర్యాన్ని పుట్టించలేదా? ఒకవేళ ఆ భక్తి ధైర్యాన్ని పుట్టించకపోతే నువ్వు ఒకసారి పరిచయం చేస్తావు. ఒకసారి ఒక సహోదరి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చింది. వచ్చే చెప్పిందా, అయ్యా నా భర్త ప్రవక్త, అతని గురించి తెలుసు, కానీ ఆయన చనిపోయారు. ఇప్పుడు ఎలా ఎవరున్నారు? ఇప్పుడు ఎవరున్నారు? బిడ్డలతో పాటు నేనే ఉన్నా. ఒప్పున్నాం. ఆ యొక్క వ్యక్తి వచ్చి నా ఇద్దరు బిడ్డలు బానిసగా తీసుకెళ్ళిపోతాడు. మేము ఒప్పున్న వ్యక్తి వచ్చి మమ్మల్ని ఇద్దరిని, మా పిల్లలిద్దరిని బానిసగా తీసుకెళ్ళిపోతారట. మరి మిమ్మల్ని ఏం చేయమంటారు? అప్పుడు ఏం చెప్పారు? ఇంట్లో ఏముంది? నా ఇంట్లో కొద్దిగా నూనె ఉంది, నువ్వు వెళ్ళి పాత్రలు తెచ్చుకోగలవు. అన్ని పాత్రలు తెచ్చుకుని నీ ఇంట్లో ఉన్న నూనెని ఆ పాత్రలో నింపుకొని నువ్వు ఆ నూనె అమ్ముకుని నీ బాగిని తీసుకుంది. చూసారా? చెడగా వెళ్ళాల్సిన కుమారులు, బానిసగా వెళ్ళాల్సిన కుమారులు, వాళ్ళు అప్పులలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కుమారులు ఎలీషా యొక్క వర్తమానం చేత వాళ్ళు వినిపించబడ్డారు. ఏ విధంగా అంటే వాళ్ళ ఇంట్లో ఏదైతే ఉందో దానిని మరింత అభివృద్ధి చేశాడు ఆయన. ఈ సమస్య చెప్పాను కదా, మీకు ఎంత అప్పుడు కూడా మీరు భయపడకండి. ఎందుకంటే దేవుడు ఆయన దాన్ని ఆయన తీర్చబోతున్నాడు. హల్లెలూయా. అంటే మీరు ముందు అప్పు చేసుకున్నాం, దాని అర్థం కాదు. మీరు మన పేదరికంలో ఉన్నాం కాబట్టి పౌలు గారు అంటారు, మీరు ధనవంతులు అవడానికి మీరు చూడద్దు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ సంవత్సరం మనం 1 లక్ష సంపాదించాం, 2 సంవత్సరాలు 1 లక్ష, 3 లక్షలు, 4 లక్షలు, ఇలా మనకి దాన్ని అయితే పెంచుకుంటూ మనం ఏం చేస్తాము? ధనం సంపాదించుకోవాలనుకుంటున్నాం. కానీ చూడండి, పౌలు గారు ఉంటారు. చూడండి ఒకసారి తిమోతి పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయం. మనకి లోకంలోనికి తీసుకొని పోలేదు. కాగా అనవసరం వారిని వాటితో తృప్తి పొంది ఉన్నాం. ధనవంతులకు ఆకాంక్షించి వారు శోధనలో అవివేక యుక్తములను హానికరమైన అనేక దురాశలలోకి పడుతుంది. మనుషులను నష్టంలోను నాశనంలోను ఉంచిపోయింది. చూసారా ఏంటంట ఏం జరుగుతుందా? ధనాపేక్షలకు ధనవంతులకు ఆపేక్షించలేకపోతారట. శోధనలు, ఇంకా ఉరిలోను పడిపోతారట. ధనం సంపాదించుకోవాలి, ధనాపేక్ష అవ్వాలి, ధనవంతులు అయిపోవాలి అనుకున్న ధనవంతులు అవడం సార్ పక్కన పెడితే వాళ్ళకి ఏమొస్తుంది? నువ్వు పేదవాడిగా ఉండాలనే దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచాడు దేవుడిగా. అవునా?
దేవుడికి ఎంతసేపు నిన్ను ధనవంతుడిగా ఈ లోకంలో మార్చాలంటే ఎంతసేపు ఆయనకి? నిన్ను పుట్టించినప్పుడే ధనవంతుడిగా పుట్టించుకోండి ఆయన. కానీ నువ్వు పేదవాడిగా అంటే నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఏ విధంగా ఈ లోకానికి రావాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నువ్వు కష్టాలు శ్రమలు అనుభవించాలో ఆ దేవుడు ఆ విధంగానైనా నీ లోపల పంపించాడు. నువ్వు ధనాపేక్ష ప్రయత్నం చేస్తే, ధనాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? శోధన, ఉరి, ఇంకా ఏదో అడవచ్చు. అది నష్టం తగ్గుతుంది. నీకు లేని దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తే శోధన, శ్రమ, ఉరి, నష్టం, నాశనం అన్ని వస్తాయి. ఎందుకంటే నువ్వు అలాగే ఉండాలని దేవుడు నీ లోకం తీసుకొచ్చాడు. నీకు ఆ స్థితిలో ఉంచాలని దేవుడు నీ లోకం తీసుకొచ్చాడు. ఎందుకంటే దీనులను లేవనెత్తాలి, పెద్దగొప్పల నుంచి దరిద్రులను లేవనెత్తాలి. అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దరిద్రుడిగా ఉండాలి, పేదవాడిగా ఉండాలి, దీనుడిగానే ఉండాలి. నువ్వు నిజమైన స్థితిలో నువ్వు ఈ లోకంలో ఉండాలి. అప్పుడు అలాంటి స్థితిలో నిన్ను స్పష్టంగా చెప్తున్నారు. ఒక సంఘంలో పరిశుద్ధులు ఉంటారు, అందరూ నీతిమంతులు ఉంటారు, డబ్బున్న వాళ్ళు, ఎలాంటి కృతులు లేకుండా ఉన్న వాళ్ళు, చాలా భక్తిపరులుగా ఉన్న వాళ్ళు సంఘంలో ఉన్నారు. అనుకుంటారట, ఓ మేము మాత్రం ఎంత పడతాం, మేము అందరూ పరిశుద్ధులు, మేము చాలా ధనవంతులము, అన్ని సమయంలో ఆ సంఘంలో కొంతమంది చేరతారట. చివరి సమయంలో సంఘంలో కొంతమంది సభ్యులు అవుతారట. వాళ్ళు ఎలాంటి వారంట? పేదవారు, దీనులు, దరిద్రులు, వ్యభిచారులు, దొంగలు. వాళ్ళన్నిటిలో ఎటువైపు చూసినా కూడా వాళ్ళలో లోపం, పాపమే కనపడుతూ ఉంటది. వాళ్ళందరూ కూడా సంఘంలో సభ్యులు అవుతారంట. ఎప్పుడు? ముగింపు సమయంలో, చివరి దశలో. వాళ్ళు అనుకుంటారంటే వాళ్ళ పోలిక చేసుకుని, ఇతనితో పోలి పెట్టుకుంటే నేను చాలా పరిశుద్ధుడిని, నేను మాత్రం వెళ్ళిపోతా అనుకుంటాడంట. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత చూస్తే అతను పరలోకంలో ఉంటాడంటే ఇతను నరకంలో ఉంటాడు. చూసారా? ఎందుకంటే పరలోకంలో ఉండేది ఎవరంటే వ్యభిచారులు, దొంగలు, మాంత్రికులు, అబద్ధికులు వీళ్ళే ఉన్నారు దాంట్లో. ఎందుకంటే ముగింపు సమయంలో వాక్య ప్రత్యక్షత లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్యానికి లోబడుతున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ హృదయము కొవ్విందంట, వాళ్ళ హృదయాలు కొవ్విని అంట. అశేఖంగా మనం చదువుకున్నాక కొవ్వడం వల్ల దేవుని యొక్క వాక్యము, ఆ కాలానికి సంబంధించిన వాక్యము బయలుపరచబడతా ఉంటే వాళ్ళు దాన్ని చూడలేకపోతా ఉన్నారు. కానీ వీళ్ళు ఏంటంటే తగ్గింపుతో ఆ పరిసైడు సొంకరి యొక్క ప్రార్థన మీకు తెలుసు కదా. వాళ్ళిద్దరూ బయలుదేరారు మందిరానికి. ఆ పరిసైడు తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు, ఇతను వేసుకోవడానికి సరే వస్త్రాలే లేవు. ఆ పరిసైడు నేరుగా మందిరం లోపలికి వెళ్ళిపోయాడు. చక్కగా తెలియ బలిపెట్టే ముందు కూర్చొని మోకరించి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నేను నీకు దశంభాగం ఇస్తాను, నీకు తెలుసు కదా, నేను ఎంత కానికిస్తాను నీకు తెలుసు కదా, నేను పరిచయలో ఎంత బాగా పాల్గొంటాను నీకు తెలుసు కదా, నువ్వు నన్ను ఆశ్రయించు అని అడుగుతున్నాడు ఆయన. గర్వపు మాటలు, గర్వపు ప్రార్థన. కానీ ఈ యొక్క సొంగరు ఎక్కడ ఉన్నాడు? మందిరానికి వెలుపల ఉన్నాడు. మందిరానికి వెలుపల నిలబడి తన యొక్క హృదయాన్ని ఆకాశం తట్టు తిప్పి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను నీ మందిరం లోపలికి రావడానికి కూడా అర్హత లేని వాడిని, నేను పాపిని, నేను ఈ లోకంలో అపవిత్రుడిని, నువ్వు నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఇతను లోపలికి వెళ్ళి దశంభాగాలు ఇచ్చి, కానుకలు ఇచ్చి, పరిచయం చేసి, మందిరంలో నిర్మాణంలో పాల్గొన్న ఇతర యొక్క ప్రార్థన పరలోకంలో దేవుడు అంగీకరించాల. కానీ బయట ఎక్కడ వెలుపల కూర్చొని ఒక పాపిగా, సొంకరిగా ఉన్నట్టు అతని యొక్క ప్రార్థన పరలోకం చేరింది. చూసారా? సంఘంలో నువ్వు డబ్బులు సంపాదించుకోవాలను, సంఘంలో లేదా నువ్వు ఇంకా ఏదో గొప్పగా ఆడంబరంగా ఉండాలని నువ్వు ప్రయత్నం చేయకు. అది నీకేం చేస్తుందంటే నాశనాన్ని, ఉరిని తీసుకొస్తుంది నీకు, అది శోధన తీసుకొస్తుంది నీకు. అది నిన్ను ఆ స్థితిలో ఉంచాలనే దేవుడు నేను ఈ లోకాన్ని తీసుకొచ్చాడు. ఆయన నువ్వు ఉన్న స్థితిలోనే ప్రభువుకి నమ్మకంగా జీవించండి. పౌలు గారు అంటున్నారు, ఆయన అంటున్నాడు మళ్ళీ పౌలు గారు చూడండి అక్కడ, ఒకవేళ నేను ఇప్పుడు పేదవాడిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పేదవాడిగా ఉండమని నేను చెప్తున్నాను అనుకుంటున్నారా? పౌలు గారు అంటున్నారు అక్కడ చూడండి ఒక మాట, 11వ వచనం 10వ వచనం చదవండి. ధనాపేక్ష దేనికి మూలం? సమస్తమైన కీడు. నీకు తినటానికి ప్రభు ఇచ్చాడా? ప్రభు నీకు స్తోత్రం అని చెప్పండి. అది కాకుండా నేను సంపాదించి నేను సుఖపడాలి, ఆ తర్వాత నా పిల్లలు సుఖపడాలి, ఆ తర్వాత ఇంకా వచ్చేవాళ్ళు కూడా నా తరం అంతా కూడా ఏం చేయాలి? సుఖపడాలని ధనాపేక్ష నీకేం చేస్తుంది? కీడుని తీసుకొస్తా. చూసారా? దాని వలన వాళ్ళ విశ్వాసమే పాడైపోతుంది.
ఆ ధనాపేక్ష వల్ల వారి యొక్క విశ్వాసమే పాడైపోతుంది. ఆ ధనాన్ని సంపాదించుకునే స్థితిలో ఉండి వారి యొక్క హృదయం అంతా కూడా ఆ ధనం సంపాదన మీద ఉండడం వల్ల వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నారు. వాళ్ళు ధనాపేక్ష వారికి కీడి తీసుకొస్తా ఉంది, ధనాపేక్ష వారికి విశ్వాసాన్ని పడగొడతా ఉంది. అప్పుడు మీరు ఆ విధంగా మీరు ఉండకండి అని చెప్తున్నాడు. చూడండి. చూసారా, ఏం చేయాలో తెలియక నాశనం అయిపోయారంట వాళ్ళు. దేనివల్ల? ధనాపేక్ష. సోదరులారా, ధనాపేక్ష వల్ల నాశనం అయిపోతున్నారు, విశ్వాసం కోల్పోతున్నారు, కీడుని తెచ్చుకుంటున్నారు. నువ్వు ఎందుకు పేద స్థితిలో ఉన్నావంటే, నువ్వు ఆ పేద స్థితిలో ఉన్నా ఆయన దేవునికి ఉద్దేశమే. ఎందుకని యాహాను ఎందుకని పేద స్థితిలో ఉన్నాడు? ఓ నా కుమారుడైన యాహాను తనకి ఏమీ లేని స్థితిలో కూడా నన్ను మహిమపరుస్తాడని చెప్పడం కోసం ఆయన ఉంచాడు అక్కడ. దానికోసమే నా స్థితిలో ఉంచాడు ఆయన. దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను ఆ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నువ్వు ఆ విధంగా దేవుని మహిమపరచాల్సింది పోయి మనం దాన్ని వదిలిపెట్టేసి మనము ఈ లోకంతో పాటు పరిగెడతా ఉన్నాం. మనం ధనాపేక్షలో వాళ్ళు అది చేశారు, మనం ఇది చేయాలి, వాళ్ళు అది కొన్నారు, మనం ఇది కొనాలి, వాళ్ళంతా బ్యాంకులు వేశారు, మనం ఎంత బ్యాంకులు వేయాలి, వాళ్ళంతా బంగారం కొన్నారు, మనం ఎంత బంగారం కొనాలి అని దానికోసం పరిగెడతా ఉన్నాం. దానివల్ల నీకేం వస్తుందంట? కీడు, నాశనం, ఉరి, శోధన, భయంకరమైన కార్యాలు నీకు వస్తా ఉంది దానివల్ల. చదవండి ఒకసారి, కింద చదవండి. అనేక సాక్షులుగా మంచి సమస్తములకు జీవాధారకుడైన మొదటి పిల్లల వద్ద ధైర్యంగా ఉంచుకొని సాక్ష్యం ఇచ్చిన క్రీస్తు యేసు ఇతను మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను భయపడవలనని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. చూడండి, రాష్ట్రంలో చూడండి, నేను పేదవాడు, నేను పేద స్థితిలో ఉన్నానని చెప్పలేదని చెప్పాను. చూడండి, ఆయన అంటారు, ఏమంటారంటే మీరు డబ్బు సంపాదించుకోవాలని మీరు ఆశపడద్దు అని ఎందుకు చెప్తున్నానండి? నేను పేదవాడిగా ఉన్నాను కాబట్టి మీరు పేదవాడిగా ఉన్నారని ఉద్దేశం నేను చెప్పట్లా. ఆ ధనాపేక్ష నాశనం నడిపిస్తుంది చెప్తున్నాడు. సముద్రం ఒకటి రెండవది 3:5 చూడండి ఒకసారి. ఒకసారి ఒకటి చూడండి. చూసారా, అంత్య దినములలో ఏమొస్తారా? అపాయకరమైన దినాలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనుషులు స్వార్థ ప్రియులు. మనుషులు ఎలాంటి వారట? స్వార్థ ప్రియులు. ఎప్పుడు వస్తారట వీళ్ళు? ఇప్పుడే వస్తారు వాళ్ళు, స్వార్థ ప్రియులు. నేను మాత్రం బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, మిగతా వాళ్ళ సంగతి నాకు అవసరం లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అని కాదు. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళ హల్లెలూయా. కానీ ఈ చివరికాల సమయంలో వచ్చేవాళ్ళు ఎలాంటి వారంట? స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు.
తల్లిదండ్రుల మాట వినరు వీళ్ళు. ఈ చివరి కాలంలో వచ్చేటువంటి వీళ్ళు కృతజ్ఞత లేని వారు. ఒక సహోదరుడు ఏదైనా సహాయం చేస్తే ఆ సహోదరికి కనీసం తిరిగి మంచి చేయాలి లేదా అతనితో ఉండాలనే జ్ఞానంలో కూడా లేని వారు ఈ చివరి దినాల్లో వస్తారు. అపవిత్రులు, అనురాగరహితులు. ప్రేమ అంటే ఏంటి తెలియదు వీళ్ళకి, అనురాగం అంటే ఏంటి తెలియదు వీళ్ళకి. అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావంను ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుని కంటే వీళ్ళ సుఖం కావాలి వీళ్ళకి. ఈ చివరికాల సమయంలో వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంట? ఎన్ని బిరుదులు ఇచ్చాడు చూసారా పౌలు గారు వాళ్ళకి. ధనాపేక్ష కలిగిన వారు, అహంకారులు, మూర్ఖులు, క్రూరులు, సజ్జనులు, అనురాగరహితులు, అపవిత్రులు, అజితేంద్రియులు. చూసారా ఎన్ని చర్చ. వాళ్ళందరూ కూడా ఈ యొక్క చివరికాల సమయంలోనే వస్తారు. వాళ్ళు దేవుని కంటే సుఖానుభావాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుని కంటే ఎక్కువగా సుఖపడాలి. దేవుడు వాళ్ళ సుఖం కంటే దేవుడే గొప్పవాడు కాదు. వాళ్ళకి అన్ని సమకూర్చిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత దేవుడు. తర్వాత చూడండి, చాలు. వాళ్ళు సంఘంలో ఎలా ఉంటారంట? పైకి భక్తి కలిగిన వారిలా కనపడతారంట వాళ్ళు. కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వారే ఉంటారంట వాళ్ళు. వాళ్ళు ఎక్కడుంటారు? సంఘంలోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళు పైకి ఎలా ఉంటారు? అసలు వాళ్ళతో మాట్లాడితే అసలు ఇలాంటి విశ్వాస సంఘంలో లేడండి అనిపిస్తుంది. ఇలాంటి విశ్వాస సంఘంలో లేడండి అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏ భక్తి అయితే చూపుతున్నారో దాని యొక్క శక్తిని వాళ్ళకి ఉపయోగపడదు. వాళ్ళు ఏ భక్తి అయితే కనబరుస్తున్నట్లుగా నడుస్తున్నారో వాళ్ళు ఆ భక్తి యొక్క శక్తిని వాళ్ళు ఆశ్రయించరు. నీ భక్తి నీకు ఆశ్రయం అవ్వాలి, నీ భక్తి నీకు ధైర్యం ఇవ్వాలి. కానీ నీ భక్తి నీకు ఆశ్రయం అవుతుందా? నీ భక్తి నీకు ఆశ్రయం అయితే, నీ భక్తి నీకు ధైర్యం అయితే, నీ భక్తి నీకు నీతి అయితే, నీ ముందు ఏ శత్రువు నిలబడ్డా కూడా నువ్వు భయపడవు. హల్లెలూయా. ఆ దానియేలు చూడండి, దానియేలుని కావాలని కుట్ర చేసి దానియేలుని పట్టుకోవాలంటే, దానియేలు ఈ యొక్క పారసీక రాజ్యంలో సింహాసనం మీద ఉన్నాడు. ఆయన ఒక బానిస ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మిగతా దాంట్లో ఉన్న అధికారులు. ఒక బానిసగా వచ్చిన వాడు మన దేశంలో సింహాసనం మీద రెండవ అధిపతిగా కూర్చోవటం ఏంటి? ఇతను ఏదో విధంగా మనం రాజు గారికి వ్యతిరేకంగా మాట్లాడించి బయటికి పంపాలి. కుట్రతో, అసూయతో నిందమోపాలని చూశారు. కానీ దానియేలు ఎవరు? దానియేలు అనే అర్థం ఏంటి? పేరుకి దానియేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుని న్యాయాధిపతి. దానియేలు అనే అర్థం ఏంటి? దేవుని యొక్క న్యాయాధిపతి అర్థము. మన న్యాయాధిపతి ఎలా అన్యాయం చేస్తాడు బ్రదర్? చేస్తాడా? వాళ్ళు చాలా రకాలుగా చూశారు. దానియేలుని ఏదో ఒక పప్పులో పట్టుకుని బంధించి ఆ అధికారం పీఠాన్ని తీసేయాలి, చెరసాలలో వేసేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ దానియేలు ఎక్కడా దొరకల. ఎందుకంటే దానియేలు దేవుని యొక్క న్యాయాధిపతి, నీతిమంతుడిగా ఉన్నాడు. ఆయన ఏ విషయంలో కూడా ఎక్కడ ఆయన్ని పట్టుకోవడానికి వాళ్ళు సరిపోలేదు. అపవిత్రత లేదు, ఎక్కడ కూడా వ్యతిరేక స్వభావం లేదు, స్వార్థం లేదు, ధనాపేక్ష లేదు, ఎదురు తిట్టే స్వభావం లేదు. అందరూ కూడా సహోదర ప్రేమతో ఉంటున్నాడు ఆయన. వారు ఎవరు కూడా ఆయన్ని ఈ విషయంలో దానియేలు తప్పు అని పట్టుకోలేకపోయారు. చివరికి వాళ్ళు ఒక ఆలోచన చేశారు, ఏంటంటే దానియేలు ప్రార్థన చేయకుండా ఉండలేడు. కాబట్టి మనక ఈ దేశంలో అన్ని దేవతలు మనం ఆరాధన చేస్తాం కాబట్టి దానియేలు మీద నేరం మోపడానికి ఇదే సరైన మార్గం అనుకున్నారు వాళ్ళు. దానియేలు మీద నేరం మోపడానికి సరైన మార్గం అని చెప్పి ఏం చేశారు? ఒక చట్టం చేశారు. రాజుగారికి చెప్పారు, అయ్యా ఇక్కడ కొన్ని రోజుల పాటు ఇక మిమ్మల్ని ఆరాధించాలి, రాజునే ఆరాధించాలి, ఇక వేరే ఏ దేవుని కూడా ఆరాధించకూడదు, ఇది చట్టం చేయండి అని అంటే రాజు అనుకున్నాడు, నన్నే ఆరాధించాలి కాబట్టి చట్టం చేయమన్నాడు ఆయన. చట్టం అయిపోయింది. కానీ దానియేలు యెహోవాను తప్ప వేరొక దేవుని ఆయన ఆరాధించరు. ఎందుకంటే అతని ముందు ఏది నిలబడ్డా, మరణం నిలబడ్డా భయపడినవాడు దానియేలు. యెహోవాను ఆరాధించకుండా ఉండలేనాడు ఆయన.
ఆ సంగతి వాళ్ళకి కూడా, శత్రువుకి కూడా తెలుసు. దానియేలు యెహోవాని ఆరాధించకుండా ఉండలేడు. అది ఆయనకు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన ఖచ్చితంగా ఆయన యెహోవాని ఆరాధన చేస్తాడు. కాబట్టి మనం ఒక చట్టం తీసుకొద్దాం. ఈ చట్ట ప్రకారంగా ఈ యొక్క 10 దినాలు లేదా కొన్ని దినాల పాటు ఈ దేశంలో ఉన్న రాజులు మాత్రమే ఆరాధించాలని చట్టం తెద్దాం. ఇప్పుడు ఎవరు తమ తమ దేవుళ్ళని వాళ్ళు మానేయాలి. ఈ యొక్క నియమ కాలంలో వారి యొక్క దేవుళ్ళని ఆరాధించడం మానేయాలి. మానేసి ఎవరిని ఆరాధించాలి? రాజునే ఆరాధించాలి. చట్టం చేశారు. అందరు కూడా వచ్చి ఆ యొక్క చట్ట ప్రకారంగా వచ్చి అక్కడ చేస్తా ఉన్నారు. కానీ దానియేలు ఏం చేశాడు? పైకెక్కి వాళ్ళందరికీ కనపడినట్లుగా పైకెక్కి సొలొమోను దేవాలయం ఏ పక్క అయితే ఉందో ఆ మేడ మీద సొలొమోను దేవాలయం తోటి తిరిగి 2 చేతులు పైకెత్తి ముమ్మారు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఆయన దినమునకు 3 సార్లు ఆయన ఆ మేడ మీదకి ఎక్కి ప్రార్థన చేసేవాడు. దాన్ని చూసి దాని మీద నేరం మోపి దానియేలు మీద, అయ్యా రాజుగారి యొక్క ఆజ్ఞని ఇదిగో ఇక అంతఃపురంలో ఉండే ఇతనే పాటించలేదు అని నేరం మోపి, ఆ నేరం మోపి ఆ చేసినందుకు గాను, రాజు యొక్క ఆజ్ఞను పాటించినందుకు గాను అతనికి విధించబడిన శిక్ష ఏంటంటే సింహం బోన్లో వేయటం. రాజుగారి మాట విన్నందుకు అతను ఏం చేయాలి? సింహం బోన్లో వేయాలి. సింహం బోన్లో వేసినప్పుడు ఏం చేస్తారు తెలుసా? 1 వారం 10 రోజుల పాటు ఆ సింహాలకి ఏ ఆహారం పెట్టకుండా ఉంచుతారు. అవి బాగా ఆకలితో ఉంటాయి. క్రీస్తు బలంగా చెప్తారు, అవి మనిషి యొక్క ఎముకలు కూడా ఏ ఒక్కడు కూడా మిగలకుండా మొత్తాన్ని పిండి చేసి తినేస్తాయి అంటారు. ఏం కూడా మిగలవు. ఎందుకంటే అవి ఎలా ఉంటాయి? ఆకలితో ఉంటాయి. వారం 10 రోజులకు ముందు నుంచే వాటికి ఆహారం పెట్టడం మానేస్తారట అందులో వేయాలనుకున్నప్పుడు. అలాగే దానియేలు దాంట్లో పడాలనుకున్నప్పుడు ఆ సింహాలకి ఆహారం వేయడం మానేశారు. ఆ తర్వాత ఆ దానియేలుని నేరం మోపి, కుట్రతో నేరం మోపి తీసుకొచ్చి ఏం చేశారు? దాంట్లో పెట్టి. దానియేలుకి తెలుసు నా భక్తి ధైర్యాన్ని పుట్టిస్తుంది. హల్లెలూయా. నా ఎదురుగా సింహాలు ఉన్నా సరే, అవి 10 రోజుల పాటు ఆకలి కొని ఉన్నా సరే, ఆ బొబ్బరించి సింహాలైనా సరే నా ముందు నిలబడిన నా భక్తి నాకు ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యంగా ఉన్నాడు దానియేలు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రార్థన చేసి వచ్చాడు. ఆయన కిందకి తీసుకుని పోయి ఎక్కడికి తీసుకెళ్లారు? సింహం బోన్లో వేశారు. ఆయన సింహం బోన్లో వేస్తే ఆ సింహం బోన్లో ఈ యొక్క దానియేలు శ్రేష్ఠగా తిరుగుతున్నాడు. బంధించబడినట్లుగా సింహాలు ఆయన బోన్ కూర్చున్నాయి. హల్లెలూయా. కారణము దానియేలు యొక్క భక్తి దానియేలుకి ధైర్యం ఇచ్చింది. అక్కడ సింహం బోన్లో, మరణపు బోన్లో దానియేలు యొక్క భక్తి ధైర్యాన్ని ఇచ్చింది. అక్కడ తన ముందు నిలబడింది ఎవరానికి అనవసరం. ఆయన భక్తి ఆయన ధైర్యాన్ని పుట్టించింది. ఎందుకంటే అది లోక సంబంధమైన భక్తి కాదు, పెదవులతో ఆరాధించే భక్తి కాదు, పర సంబంధమైన భక్తి. హల్లెలూయా. అందుకోసం ఆయన దేవుని యొక్క న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన 3వ అధిపతిగా హెచ్చించబడ్డాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దానియేలు ఆ స్థితిలో భయపడలేదు. కారణము తను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో దానియేలు ఎరిగి ఉన్నాడు. ఆయన అందుకోసమే సింహ బోన్లో వేసినా సరే దానియేలు భయపడలేదు. నా దేవుడు గొప్పవాడు, నన్ను వినిపించగల సమర్థుడు ఆయన. ఇప్పుడు నీవు కూడా అలాగే ఉండాలి. నీ ముందు ఎలాంటి వ్యాధి వచ్చి నిలబడినా సరే, ఎలాంటి మరణం వచ్చి నీ ముందు నిలబడినా సరే, ఎలాంటి శోధన నీ ముందు నిలబడినా సరే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. ఇది ఓడిపోయింది, నన్నేమి చేయలేదు మరణము, ఓడిపోయింది శోధన, నన్నేమి చేయలేదు ఈ యొక్క శోధన అని నువ్వు దాని ముందు ధైర్యంగా నిలబడాలి. మనం భయపడకూడదు. కారణము మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. అర్థమవుతుంది బ్రదర్? నీ భక్తి నీకేం చేయాలి? ధైర్యాన్ని పుట్టించాలి. చెప్పండి ఒకసారి, నీ భక్తి నీకేం చేయాలి? ధైర్యాన్ని పుట్టించాలి. నువ్వు ఏ భక్తిని కలిగానో ఆ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. రాత్రి నాకు ఒక కళ వచ్చింది. నాకు ఎక్కువగా రావు తెలుసు కదా, మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా నేను. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. నేను ఒక ప్రాంతంలో ఉన్నాను. అతని దగ్గర పాయిజన్ ఇంజెక్షన్ ఉంది. మనమైతే మామూలుగా షర్ట్ పైన పాకెట్లు పెట్టుకున్నాం కదా. అతను శరీరానికే పాకెట్లు ఉన్నాయి. అర్థమైందా? షర్ట్కి పాకెట్ కాదు, అతనికి శరీరానికే పాకెట్ ఉంది. ఆ పాకెట్ లో ఉంది ఈ యొక్క ఇంజెక్షన్. నేను ఒక ప్రాంతంలో ఉన్నాను, అక్కడ ఒక సహోదరి ఉంది. అక్కడ ఇప్పుడు అతను ఆ సహోదరికి ఆ ఇంజెక్షన్ చంపాలి.
అక్కడ ఆ సహోదరికి అతనికి ఇంకొక సహోదరి కూడా ఉంది, కానీ ఈ సహోదరికి ఇంజక్షన్ చంపాలని వచ్చాడు. ఆ సహోదరికి ఇతనికి మధ్యలో నేను ఉన్నాను. అక్కడ వచ్చి నన్ను అడుగుతున్నాడు, నువ్వు అనుమతిస్తే నేను వెళ్ళి ఆమెకు ఇంజక్షన్ ఇస్తా అన్నాడు. ఏంటంట, నువ్వు అనుమతిస్తే వెళ్ళి నేను ఆమెకు ఇంజక్షన్ ఇస్తాను, ఆమె చనిపోతుంది, నేను వెళ్ళి ఆమెకు ఇంజక్షన్ చేయడానికి వచ్చాను, నేను ఆమెకు ఇంజక్షన్ ఇవ్వాలంటున్నాడు. నేను అన్నాను, కుదరదు, ఇప్పుడు ఏంటి కుదరదు, నువ్వు ఇంజక్షన్ ఇప్పుడు ఇంజక్షన్ వేయడానికి కుదరదు. నేను కొంతసేపు అటు ఇటు తిప్పాను, నేను రాకుండా. ఆ తర్వాత నేను చెప్తున్నాను, నేను వేరే ప్రాంతానికి వెళ్తున్నాను, నేను ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు కావాలంటే ఇప్పుడు ఇంజక్షన్ ఇద్దుగానే, ఇప్పుడు మాత్రం ఇంజక్షన్ చేయడం కుదరదు, ఇప్పుడు మాత్రం హాని చేయడానికి లేదు. వాడు మన దగ్గర పర్మిషన్ అడుగుతున్నాడు. సార్, నిన్ను శోధించాలంటే నీ అనుమతి ఉండాలి వాడికి, తెలుసా? నీకు తెలుసా? నిన్ను శోధించాలంటే సాతాను నీకేముండాలి? వాడికి నువ్వు అనుమతి ఇవ్వాలి. నువ్వు అనుమతి ఇవ్వకుండా వాడిని లోపలికి రాలేడు. వాడు అడుగుతున్నాడు, నాకు అర్థమైంది, అంటే సంఘంలో ఎవరినో శోధించడానికి వచ్చాడు వీడు, కాబట్టి నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు, నా దగ్గరికి వచ్చాడు, నేను వెళ్తాను అనుమతి ఇవ్వని అడుగుతున్నాడు. నేను చెప్తున్నాడు, కుదరదు, ఎంతసేపు చెప్పినా లేదు నేను వెళ్తాను అంటున్నాడు ఆయన. కానీ పక్కనే ఉన్నా సరే ధైర్యం చేసి వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటంటే మధ్యలో అక్కడ నేను నిలబడినా, అక్కడ పర్మిషన్ అడుగుతున్నాడు. నాకు కనబడుతోంది, అతని పాకెట్ ఉంది, పాకెట్లలో ఏమున్నాయి? పాయిజన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, చంపడానికి వచ్చాడు. కుదరదు, నువ్వు కావాలంటే నేను పైకి వెళ్ళి వస్తా, అప్పుడు వెళ్దు. కానీ ఏంటంట, ఏం చెప్పాను నేను? నాకు అర్థం కాలే. తెల్లారే కాసేపు ఆలోచించాను నేను, పైకి వెళ్ళి రావడం ఏంటి అంటే అప్పుడు చంపేయించానని నేను చెప్తున్నా అనుకున్నాను నేను. అంటే అర్థం ఏంటి అంటే మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాం, అప్పుడు ఇటు రాబోతున్నాం. ఇక్కడికి మనం ఇక్కడి నుంచి ఏం చేస్తున్నాం? మేము ఇక్కడి నుంచి మనం ఎత్తబడినప్పుడు ఎవరిది రాజ్యము? సాతానుది రాజ్యం అని చెప్తున్నా. లేదన్నా పైకి వెళ్ళే పని ఉంది, అప్పుడు వద్దుగా నేను వెళ్ళిపోతాను, అప్పుడు వద్దుగా నువ్వు అంటే చూడండి, మన లోపలికి వాడు ప్రవేశించాలంటే ఖచ్చితంగా మన యొక్క అనుమతి ఖచ్చితంగా ఉండాలి. నీ అనుమతి లేకుండా సాతాను నీ లోపలికి రాడు. నీ అనుమతి లేకుండా ఒక వ్యాధి నీ లోపలికి ప్రవేశించలేదు. వ్యాధి అంటే అర్థం ఏంటి? సాతాను. యోబు గ్రంథం చూడండి ఒకసారి, 1వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆరో వచ్చిన 1:6. దేవదూతలు అంటే ఎవరంట? పుట్టిపోట్లు కనపడుతుంది చూడండి కింద. దేవుడు దేవుని కుమారులు సమావేశమయ్యే ఒక రోజు వచ్చిందట. దేవుడు మరియు దేవుని కుమారులు సమావేశమయ్యారు. ఆ సమావేశమయ్యే ఒక రోజు తటస్థించింది అక్కడ. ఆ సమయంలో ఎవరితో కలిసి వచ్చాడు? దేవుని కుమారుడితో కలిసి ఆ సమావేశంలోకి వచ్చాడు. ఏం పని అంటే వాడికి? వాడి పని ఏంటి? సాతాను యొక్క పని ఏంటి? భూమి మీద ఇటు అటు తిరగడమే వాడి పని. ప్రభు అడిగారు, ఏంటి అపవాది ఇటు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? ఏం లేదు ప్రభు, భూమి మీద ఇటు అటు తిరిగి ఈ దేవుని కుమారులతో పాటుగా లోపలికి వచ్చా. వెంటనే ప్రభు ఏమంటున్నారు చూడండి, చూసారా? ఎప్పుడైతే నేను భూమి మీద ఇటు అటు సంచరించి వచ్చానని చెప్పాడో, అవునా భూమిలోకి వెళ్ళావా అంటే భూమిలో ఉన్న అయ్యప్పని చూసావా అన్నాడు. చూసారా ఎక్కడికి వెళ్ళాడు వీడు అనుమతి కోసం? నేరుగా రావచ్చు అయ్యప్ప దగ్గరికి, తిరిగాడు తెలుసు కదా. పైగా దేవుడు చెప్తున్నాడు, నువ్వేం చేసావని చెప్తున్నాడు చూడండి సార్ కింద.
యోబు కొరకే తెలిసి భయభక్తులు కలవాడు ఆయన. అడుగుతున్నాడు. దేవుడు చెప్పాడు అంత నీతిమంతుడు యథార్థవంతుడు భూమి మీద లేడని దేవుడు చెప్తా ఉంటే సాతాను అపవాదం ఏమంటుంది? యోబు కొరకే తెలిసి భయభక్తులు కలవాడు ఆయన. అతను ఊరికే నిన్ను నమ్ముతున్నాడా? నీ ఎందుకు భయభక్తులు గెలవాడయ్యాడా? అతని ఇంటివారికి అతనికి కలిగిన చుట్టూ కంచె వేసి కదా నీవు అతని చేతివారికి నిరీక్షణుడుగా చేత దేశంలో బహుగా విస్తరించును. చూసారా ఏమన్నారు? అపవాదం వచ్చి పరిశీలన చేశాడు, కానీ అతని చుట్టూ ఏముంది? ఏముంది? కంచె అంటే వాక్యము. హల్లెలూయా. సాతాను వచ్చి నీ చుట్టూ తిరిగి వెళ్ళిపోవాలి తప్ప నీ లోపలికి రాలేడు. అనుమతి లేకుండా నీ లోపలికి రాలేడు. నేను ఏమి చేయలేడు. వాడు పని ఏంటంటే ఈ భూమి మీద ఇటు తిరగడమే వాడి పని. ఎవరైతే బలహీనలు ఉన్నారో, ఎవరైతే వాక్యానికి బయట ఉన్నారో, ఎవరైతే వాక్యానికి వెలుపడి ఉన్నారో వారు వాళ్ళ వసూలు చేసుకుంటున్నాడు. ఎవరైతే వాక్యమును భద్రపరిచి ఉన్నారో వాడి దగ్గరికి వాడు రాలేడు. నీ చుట్టూ ఏమిబడింది? కంచె వేయబడింది అని ప్రభువు చెప్తున్నారు. ఆయన ఊగినే నమ్ముతున్నాడా? నువ్వు ఆయన చుట్టూ కాపలుగా ఉంచావుగా అని చెప్తున్నా. ఇప్పుడు రెండో అధ్యాయం చూడండి ఒకసారి, 1వ వచనం చూడు. మళ్ళీ సమావేశం జరుగుతోంది పరలోకంలో. మొదటిగా ఒకసారి సమావేశం జరిగింది, మళ్ళీ రెండో సమావేశం. మళ్ళీ రెండోసారి మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఏదో చెప్పింది సమాధానం. మళ్ళీ చెప్తున్నాడు దేవుడు రెండోసారి. మళ్ళీ మొదటిసారి చెప్పారు కదా, మళ్ళీ రెండోసారి మళ్ళీ చెప్తున్నాడు. ఒక్క నిమిషం, దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? రెండవసారి మళ్ళా దేవుని కుమారులు సమావేశం జరగబోతుంది. మొదటిసారి ఎలాగైతే వచ్చాడో రెండోసారి కూడా వాళ్ళతో కలిసి మరలా పరలోకం వచ్చాడు సాతాను. మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రభు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? మరలా ఇటు అటు తిరిగితే వచ్చని చెప్పాడు. మరి అయితే నా యొక్క భక్తుడైతే ఏముంది చూసావా అంటే, చూశాను. అయితే ప్రభు అన్నాడు, నువ్వు అతనికి నువ్వు కాపలాగా ఉంచావు కంటే, అప్పుడు దేవుడు అంటే ఏమన్నాడు కదా, నిష్కారణముగా నువ్వు నన్ను ప్రేమించావు కదా, నిష్కారణముగా నువ్వు నన్ను ప్రేరేపించావు కదా. ఏమని ప్రేరేపించిందంటే సాతాను? ఏమని ప్రేరేపించింది? యోబును నాకు అప్పగించు, నిన్ను నీ ముందే తిట్టి దూషించేవాడిగా చేస్తా, నాకు అప్పగించు అని ప్రేరేపించిందట దేవుణ్ణి. అంటే దేవుడు సాతాను ప్రేరేపిస్తే దేవుడు ప్రేరేపించిపోతాడా? సాతాను ప్రేరేపిస్తే ఆయన అంటాడు కదా, నిష్కారణముగా నువ్వు నన్ను ప్రేరేపించి అతన్ని బాధలు పెట్టావు కదా అతనికి. ఎవరంటున్నారు? నువ్వు నన్ను ప్రేరేపించావు కదా, నిష్కారణంగా ప్రేరేపించి యోబును బాధ పెట్టావు కదా. అంటే సాతాను ప్రేరేపిస్తే దేవుడు ప్రేరేపించబడతాడా? మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు అనుమతి అంటే, యోబు ధైర్యం గలవాడు, యోబు యొక్క విశ్వాసము, యోబు యొక్క భక్తి ధైర్యమైందని ప్రభువుకు తెలుసు. అందుకోసమే సాతాన్ని శోధనకి అనుమతించాడు ఆయన. చూడండి ఒకసారి. ఇప్పుడు వ్యాధి ఇచ్చినట్లుగా అనుమతి కోరుతున్నాడు. ముందేమో శోధన కోసం అనుమతి కోరాడు, శోధించాడు, అన్ని తీసుకెళ్ళిపోయాడు, కొడుకులు కూతులు ఆస్తి అంతస్తులు అన్ని పట్టుకుపోయాడు. రెండోసారి దేహము ఎముకలు వ్యాధితో మొత్తితే కనుక నీ మొహం మీద తిడతాడు ఆయన. అంటే దేన్ని ఇవ్వడం కోసం అనుమతి అడుగుతున్నాడు? చెప్పాలి, సమాధానం చెప్పాలి. వ్యాధి యోబుకి ఇవ్వాలని దేవుని దగ్గర పర్మిషన్ అడుగుతున్నాడు. దేవుని తిట్టాలంటే యోబు అతనికి ముందు ఏం రావాలి? వ్యాధి రావాలి. వ్యాధి రావాలంటే పర్మిషన్ ఎవరివ్వాలి? ఇప్పుడు నీకు వ్యాధి వచ్చిందంటే ఎవరు అనుమతిస్తే వచ్చింది? దేవుడు అనుమతించాడంటే అర్థం ఏంటి? యోబుకి యోబు యొక్క భక్తి ధైర్యమైంది అని అనుమతించాడు ఆయన. అవునా?
అర్థమవుతుంది నా మాటలు బ్రదర్? యోబు యొక్క భక్తి ధైర్యమైందని ఎరిగి దేవుడు 2 సార్లు సాతానికి అవకాశం ఇచ్చాడు యోబు మీద. కానీ నిజంగా యోబు యొక్క భక్తి ధైర్యమైందే, ఆయన పడిపోలా. హల్లెలూయా. కాబట్టి కింద ఒకసారి చూడండి. యెహోవా అతడు నీ వస్తునే ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము నీకు పెట్టవచ్చని కనిపించింది. కాబట్టి అపవాది యెహోవా సన్నిధిలోని అధికారులు నన్నిటి వరకు ఆడగల కృపలతో యోజన. ఇప్పుడు దేవుని దగ్గర అనుమతి తీసుకొని వచ్చి యోబుకి ఏం చేసింది? వ్యాధినిచ్చింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో మొత్తేసింది. అంటే ఎవరి అనుమతితో? దేవుని అనుమతితో. ఇప్పుడు నీకు ఒక శోధన, ఒక దుఃఖము, ఒక వ్యాధి, ఏదైనా సమస్య నీ జీవితంలోనికి వచ్చింది అంటే ఎవరు అనుమతితో వస్తున్నది? దేవుని యొక్క అనుమతితో నీకు వస్తుంది. దేవుడు నీకు దాన్ని అనుమతించాడు అంటే అర్థం ఏంటి? నీవు దాన్ని జయిస్తావని, దేవుని యొక్క నామాన్ని దాన్ని బట్టి నువ్వు మహిమపరుస్తావని దేవుడు ఆ శోధన నీకు అనుమతించాడు. ఆయన ఆ సమయంలో నువ్వేం చేయాలి? రోషం కలిగి ఉండాలి. నువ్వు ఇప్పుడు ధైర్యం కలిగి ఉండాలి. నువ్వు ఇప్పుడు ఓ సాతానా, ఇంతకు ముందంటే నువ్వు నన్ను మోసం చేయగలిగావు. ఈ రోగం అంటే ఏదో అనుకున్నాను, ఈ యొక్క సమస్య అంటే ఏదో అనుకున్నా, కానీ దాని వెనక ఉన్నది నీవే ఇప్పుడు నాకు తెలిసిపోయింది. అయినా నువ్వు నా దగ్గర రావాలి అంటే నా దేవునికి అనుమతి నీకు ఉండాలి. నువ్వు ఆ అనుమతి లేక నువ్వు రాలేవు, నాకు తెలిసిపోయింది. నా దేవుడు అనుమతి ఇచ్చాడంటే నా దేవుడు నా మీద ఎంత నమ్మకంతో నీకు అనుమతి ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఏమి చేయలేవు. పోతలకి నీ భక్తి నీళ్ళే ఉండాలి, ధైర్యాన్ని పుట్టించాలి. హల్లెలూయా. ఏదైనా సరే నీకు చిన్న ఎదురు దెబ్బ తగిలినా నీకు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందే. నువ్వు అనుకుంటావు నువ్వు నడిచి వెళ్తా ఉంటే రాయి తగిలింది, నీకు తగిలింది అనుకుంటావు, కానీ దానికి కూడా వాడు అనుమతి తీసుకోవాలి. తెలుసా నీకు? నీకు జలుబు చేసిందా, దానికి కూడా వాడు అనుమతి తీసుకోవాల్సిందే. నీకు ఏ సమస్య ఇవ్వాలన్నా, ఏ శోధన నీకు రావాలన్నా, ఏ కన్నీరు నీకు రావాలన్నా ఖచ్చితంగా సాతాను దేవుని దగ్గర అనుమతి పొంది రావాల్సింది దగ్గరికి. ఒకవేళ అనుమతి లేకుండా నీ దగ్గరికి వాడు రాలేడు. యోబు దగ్గరికి వచ్చాడు, అన్ని పరిశీలన చేశాడు. దేవుడు చెప్తా ఉంటే ఏమన్నాడు? నువ్వు చుట్టూ కంచేసావుగా అంటే అర్థం ఏంటి? చూశాడనే కదా అర్థం. యోబు చూశాడే కదా అర్థము. సాతాను యోబుని చూశాడనే కదా అర్థము. చూశాడు, వెళ్ళాడు, శోధన తెద్దాం అనుకున్నాడు, కానీ యోబు చుట్టూ వాక్యం ఉండడం వల్ల దేవుని అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించలేకపోయాడు. కాబట్టి ఇప్పుడు నీ చుట్టూ ఏముండాలి? ఇప్పుడు వాక్యం ఉండాలి. నీ చుట్టూ వాక్యం ఉన్నప్పుడు అది ఎలాంటి సమస్య అయినా సరే నీ లోపలికి రాదు. ఒకవేళ వచ్చింది అంటే నీ మీద నమ్మకంతో దేవుడే అనుమతించాడు దాన్ని. కాబట్టి దేవునికి అవమానం కలిగించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. మా నిరీక్షణకి ఏముండాలి? ఆధారం ఉండాలి. మన విశ్వాసానికి పునాది ఉండాలి. మన భక్తికి ధైర్యం ఉండాలి. పడిపోయిన వారిగా, చలించిపోయే వారిగా మనం ఉండకూడదు. వాడు అనుమతితోనే లోపలికి వస్తున్నాడు, అనుమతితోనే నీ దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు దాకా మనకి ఈ లోకానికి మోసం చేసినట్టుగా మనల్ని మోసం చేద్దాం అనుకుంటాం సాతాను. మనకని మనల్నే మోసం చేయలేదు. కారణము మనకి పరిపూర్ణంగా దేవుడు తెరవబడిన వాక్యాన్ని ఇచ్చాడు మనకి. మనం ఏమై ఉన్నామో, ఆయన ఏమై ఉన్నాడో, సాతాను ఏమైందో ముద్రలు పగలగొట్టబడిన సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు. అందుకోసమే కృష్ణ చెప్పారు, ఇది ఒక విశ్వాసికి బంగారు యుగం అంటే, ఇది బంగారు యుగం. ఇది దైవత్వము పరిపూర్ణంగా మన కళ్ళతో చూసే కాలంలో మనం ఉన్నాం ఇప్పుడు. దేవుడిని మన కళ్ళ ముందు నడిచే విధంగా, తాకే విధంగా, పట్టుకునే విధంగా, అనుభవించే విధంగా ఆ కాలంలో మనము ఈ భూమి మీద ఉన్నాం. మనము చాలా బంగారు కాలం ఇది ఒక విశ్వాసికి. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ఎరిగిన సహోదరులారా, భయభక్తులు కలిగి ఉన్న సహోదరులారా, నీ భయము నీకు ఆ యొక్క శోధన సమయంలో నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. మరణము నీ ముందు నిలబడినప్పుడు నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. శోధన నీ ముందు నిలబడినప్పుడు నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. దానిలో అదే ఆ యొక్క భక్తి సింహం పోలో నీకు ధైర్యాన్ని ఇచ్చింది. షడ్రక మిషక్ అబద్ధగాలు వాడు భక్తిగా ఉన్నారు అక్కడ. మేము ఇంత భక్తి పరమని చెప్పుకుంటున్నారు అక్కడ. కానీ ఒక రోజున వారి యొక్క భక్తి నిరూపించవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు ఏ సమయం అది? షడ్రకు మిషకు అబద్ధగోల యొక్క భక్తి నిరూపించే సమయం అది. ఇప్పుడు నీకు శోధన వచ్చిందంటే అర్థం ఏంటి? నీ భక్తి ఈ లోకానికి నిరూపించే సమయం అది. ఒక రోగమనికి వచ్చిందంటే నీ భక్తి ఈ లోకానికి నిరూపించే సమయం అది.
ఒక సమస్య నీ ఇంటిని తాకిందంటే నీ యొక్క విశ్వాసము, నీ భక్తిని ఈ లోకానికి నిరూపించే సమయం అది. షడ్రకు మెషకు అబేద్నెగోలు కూడా ఆ సమయం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అప్పుడు దాకా చాలా భక్తిగా ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా సపరేట్ గా దానియేలు వలె ఒక ప్రత్యేకమైన ఆహారం తీసుకున్నారు వాళ్ళు కూడా. కానీ వాళ్ళు భక్తి పరులుగా ఉన్నారు అక్కడ. ఇప్పుడు వాళ్ళు ఎంత భక్తి పరులో, యెహోవా కొరకు ఎంతగా నిలబడగలరో నిరూపించాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ బబులోనులో పరీక్ష ఇప్పుడు అది. బబులోనులో విశ్వాసుల పరీక్ష అది. ఆ విశ్వాసం ఎంత గొప్పదో చూపించాలి అక్కడ. ఇప్పుడు మరణము వాళ్ళు ఎదురుగా నిలబడినప్పుడు ఇదిగో నీకు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి ఈ యొక్క ప్రతిభకు నమస్కారం చేయటము, రెండు అగ్నిగుండంలో పడ్డము. నమస్కారం చేయలేడు ఆయన. కారణము ఒక యూదుడు విగ్రహానికైనా సాగిల పడలేడు. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ దేవుడు యెహోవా తప్ప నువ్వు వేరే వారికి సాగిల పడకూడదు, నమస్కరించకూడదు అని ఆ ఆజ్ఞలో ఒక ఆజ్ఞది. కాబట్టి ఆ 10 ఆజ్ఞల్లో మరి ఏ ఆజ్ఞ కూడా వాళ్ళు పాటించకుండా ఉండలేరు. కాబట్టి ఆ యొక్క ఆజ్ఞ ప్రకారంగా షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆ ప్రతిభకి నమస్కారం చేయకుండా చనిపోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళు దేవుని కోసం. వాళ్ళ భక్తి ఎంత ధైర్యమైందో నిరూపిస్తున్నారు ఇప్పుడు అక్కడ. వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో నిరూపిస్తున్నారు అక్కడ. హల్లెలూయా. నీ భక్తి ధైర్యాన్ని పుట్టించదా అంటే అర్థం ఏంటంటే నీ దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు నిరూపించడమే. అర్థమవుతుందా? నీ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కోసము నువ్వు ఎంతగా నిలబడగలవో అని నిరూపించేదే ఆ పరీక్ష. ఆ షడ్రకు మెషకు అబేద్నెగోలు ఆ యొక్క అగ్నిగుండంలో అక్కడ నిలబడి ఉన్నారు అక్కడ. వాళ్ళు దేనైతే నమ్మారో, ఏ దేవునైతే వాళ్ళు ఆరాధించారో, ఏ దేవునైతే వాళ్ళు వెంబడిస్తున్నారో, ఎదురుగా మరణము నిలబడి ఉన్నా సరే వాళ్ళు భయపడలేదు. దేనికి కూడా వాళ్ళు భయపడలేదు. ఎప్పుడైతే వాళ్ళు ఇంకా చూడండి, ఇంకా క్రిస్పరంగా మాట్లాడుతున్నారు, అది కూడా ధైర్యంగా ఉండొచ్చు మనం. ఎక్కడ అగ్నిగుండానికి దూరంగా పెట్టి మాట్లాడే సమయంలో కూడా అవసరం ధైర్యంగా ఉండొచ్చు మనం. పడేరేమో లేదు, చూస్తాం లేదు అనుకోవచ్చు మనం. కానీ ఎప్పుడు ఉండాలి తెలుసా? వాళ్ళు తల ఒకళ్ళు కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? అగ్నిగుండం ఎంత చేయబడింది? 7 అంతలు చేయబడింది. అంతకున్నా దానికంటే మరింత 7 అంతలుగా అగ్నిగుండం చేయబడింది. ఇప్పుడు ఎవరైతే వీళ్ళని అగ్నిగుండంలో గేటకి వచ్చే సైన్యం ఉందో వీళ్ళు ఏం చేస్తున్నారు? షడ్రకు మెషకు అబేద్నెగోలు యొక్క తల కాళ్ళు పట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు? విసరడానికి అటు ఇటు ఊపుతున్నారు. ఆ సమయంలో కావాలి ఇప్పుడు ధైర్యం. హల్లెలూయా. ఎందుకంటే కొద్ది క్షణాల్లో వాడు ఎక్కడ పడిపోతారు? వెళ్ళి దాంట్లో పడిపోతారు. అప్పుడు చెప్పాలి దేవుడు గొప్పవాడని. నిలబడినంతసేపు కాదు. మా దేవుడు గొప్పవాడండి, మా దేవుడు గొప్పవాడండి మామూలుగా అన్ని బాగా ఉన్నప్పుడు చెప్పడం కాదు. నీకు దుఃఖం లేనప్పుడు, శోధన లేనప్పుడు, సమస్యలు లేనప్పుడు, ఆ యొక్క సమస్యలను ఇంటికి ముట్టనప్పుడు బాగానే ఉంటావు. నీ ఇంట్లో సమస్యలు అనుకో చాలా బాగుంటావు నువ్వు. అసలు మా దేవుడు భరణం ఎంత గొప్ప దేవుడో అని చెప్తావు. ఒక సమస్య నీ ఇంటికి వచ్చింది అనుకో, ఏమో అందరూ ఏంటో బ్రహ్మంగా నమ్మిక నుంచే అంటున్నారు, మరి ఎందుకో మరి నిజంగా బ్రహ్మం నమ్మిక నుంచే చూసారా మొదలవుద్ది, లోపల మొదలు పెడతా ఉంటుంది. నువ్వు నిలబడాల్సింది ఎప్పుడే అంటే సమస్య నీ ముందుకు వచ్చి నిలబడినప్పుడే నీ దేవుడిని నువ్వు నిరూపించాలి. ప్రభుకి స్తోత్రం కలండి గాక. 40 సంవత్సరాల పాటు డ్రు అని పిలిచి మేకల్ని గొర్రెల్ని మాటలేదే కానికి ఎలా పిలుస్తాడు గొర్రెల్ని? ఆయన నోటితో పదాలు పలికే లేదు ఇక. ఎందుకంటే ఆయన మనుషుల్లో లేడైనా. ఎక్కడున్నాడు మోషే? అరణ్యంలో అంటాడు ఆయన. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు మాట్లాడే విషయం లేదు ఇక్కడ. దాంట్లో ఆయన వాక్చాతుర్యం అంతా పోయింది, ఐగుప్తులు నేర్చుకునే విద్య అంతా పోయింది, తత్వవేత్తగా కూడా పోయింది, శాస్త్రవేత్తగా కూడా మొత్తం పోయింది, జ్ఞానం అంతా కూడా పోయింది. మోషే పుట్టినప్పుడు కూడా మీకు తెలుసా? మోషే పుట్టినప్పుడు కూడా నక్షత్రాలు వచ్చినాయట. ఏ గ్రంథంలో రాయబడింది? అషేర్ గ్రంథంలో రాయబడింది. అషేర్ గ్రంథం అనేది ఒకటి ఉంది బైబిల్. అక్కడ ఆ పదాన్ని వాడారు కదా. మోషే పుట్టినప్పుడు కూడా నక్షత్ర కూటమి వచ్చిందంట. ఎందుకంటే మోషే ఆ కాలానికి ఎలా ఉన్నాడు? దేవుడిగా ఉన్నాడు ఆయన. నక్షత్ర కూటమి కింద జన్మించాడు ఆయన. బహుశా మనకి ఫోటోలు తీసేయలేదు, మనం కూడా పుట్టినప్పుడు కూడా వచ్చి ఉండొచ్చు. హల్లెలూయా. అవును బ్రదర్, మీరు క్రీస్తుకి ఏమాత్రం కూడా తక్కువ కాదు బ్రదర్. హల్లెలూయా. మీరు క్రీస్తుకి ఏమాత్రం కూడా మీరు తక్కువ కాదు మీరు. ఎందుకంటే ఆయన క్రీస్తుకు సమానమైన పరిపూర్ణత, సంపూర్ణత. ఏమాత్రం తక్కువ లేదు మీకు. మోషే పుట్టినప్పుడు అలాగే వచ్చింది.
వీడు 40 సంవత్సరాలు మొత్తం కోల్పోయాడు ఆయన. మాట రావట్లేదు ఆయనకి, నోటి మాట కూడా పోయి, మాటలు రాని, వాక్చాతుర్యం లేని ఒక 80 సంవత్సరాల ముసలాడు, తల నెరిసిపోయి, మెడ వంగిపోయి, నడు వంగిపోయి, చేతులు కర్ర లేకుండా నడవలేని ఒక వృద్ధుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఐగుప్తు రాజుని ఎదిరించడానికి వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీలో ఉన్న భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ ముందు నిలబడిన వాడు అడుక్కునే భిక్షగాడైనా లేదా దేశ ప్రధాని అయినా సరే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. ఆయన అంటాడు, కృష్ణ గారు చెప్తారు, ఆయన తన యొక్క గాడిద మీద తన ఇద్దరు బిడ్డలు కూర్చోబెట్టి, తన భార్యని కూర్చోబెట్టి ఆ గాడిదని ఆయన లాక్కుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన కర్ర వంగిపోయి ఎదురుగా ఒక ఆయన వచ్చాడు, ఏంటి మోషే ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన పైకి లేచి చూసి అన్నాడు, ఆయన ఐగుప్తు వెళ్తున్నా. ఐగుప్తు ఎందుకు? ఐగుప్తు మీద యుద్ధం చేయటానికి వెళ్తాను. ఐగుప్తు మీద, ఆ ఫరో మీద యుద్ధం చేయటానికి వెళ్తాం. మళ్ళీ చూసారా? కారణం ఏంటంటే తనని వెనక ఉన్నది ఎవరో అక్కడ మోషేకి అర్థమైంది. అక్కడ ఇప్పుడు నీ భక్తి వెనక ఉన్నదో నీకు తెలియాలి. హల్లెలూయా. నీ భక్తి వెనక నిలబడింది ఎవరో నీకు అర్థం కావాలి. నీ భక్తి వెనక దేవుడే నిలబడి, నీవు ఎంత దూరమైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, ఎవరి మీదకైనా వెళ్ళు, విజయం ఇదే. నీ భక్తి వెనక సాతానుంటే నీకు భయమే. కానీ నీ భక్తి వెనక ఎవరు ఉండాలి? దేవుడే నిలబడి ఉండాలి. మోషే భక్తి వెనక ఎవరు ఉన్నారో మోషేకి తెలుసు. మోషేని ఎవరు పంపారో మోషే ఎరిగి ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఎవరు పంపారు ఈ లోకానికి? దేవుడిని లోకానికి పంపించాడు ఆయన. ఎందుకంటే ఆయన యొక్క నామాన్ని మయపరచడానికి, గణపరచడానికి, ఆయన ఏమై ఉన్నాడో రుజువుపరచడానికి. ఐగుప్తులో దేవుని యొక్క మహిమను మోషే రుజువుపరిచాడు. అక్కడ ఫరో గడగలాడించాడు. అక్కడ తెగుళ్ళ చేత ఐగుప్తుని ఆయన ఏం చేశాడు? గడగలాడించాడు. అక్కడ ఇప్పుడు నీవు కూడా దేవుని యొక్క నామాన్ని ఈ లోకంలో గణపరచడానికి, మహిమపరచడానికి పంపబడ్డావు ఈ లోకానికి. నీ వెనక ఉన్నది ఎవరంటే దేవుడు సృష్టికర్త నీ వెనక ఉన్నాడు. నీ విశ్వాసం ఎవరి మీద? నీ వెనుకున్న ఆయన మీద. నీ భక్తి ఎవరి మీద? నీ వెనుకున్న ఆయన మీదే. హల్లెలూయా. మనం కృష్ణ గారు చెప్తున్నారు, నువ్వు ఒకవేళ ఇండియన్ అయితే, నువ్వు ఒక దేశానికి పోతే, నువ్వు అమెరికాకి వెళితే అప్పుడు నీ దేశం అంతా నీ వెనక ఉంటుందట. అప్పుడు నీ పౌరసత్వం ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది. అప్పుడు నువ్వు మాట్లాడే మాట ఏ మాట? ఇండియా మాటలో ఉంటుంది. అలాగే ఇప్పుడు నువ్వు ఈ లోకానికి వచ్చావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? పరలోకం నుంచి వచ్చావు. నువ్వు పరలోకం నుంచి వచ్చావు కాబట్టి పరలోకం అంతా నీ వెనక ఉందట. ఇప్పుడు నీ మాట పరలోక మాటలో ఉందండి. నీ మాట ఇప్పుడు నీ మాట, నువ్వు మాట్లాడే మాట నీ మాట కాదు, పరలోకపు మాట. సరే, మోదీ వెళ్ళి ఒక ఇజ్రాయెల్ కి కమిట్మెంట్ ఇచ్చాడు. ఓకే, పర్వాలేదు, యుద్ధ సమయంలో మేము తోడుగా ఉంటాం, హామీ ఇచ్చాడు ఆయన. మోడీ ఒక్కడే కదా ఇచ్చింది. అక్కడ ఎంతమంది ఇచ్చినట్టు? 120 కోట్ల మంది జనాభా ఇజ్రాయెల్ కి హామీ ఇచ్చారు. మోడీ ఇచ్చాడు అక్కడ చూడటానికి మనం, అవునా? కానీ టీవీలో పేపర్లో ఏమని వస్తుంది? ఇజ్రాయెల్ కి మోడీ మద్దత, ఇజ్రాయెల్ కి ఇండియా మద్దత. ఏమొస్తుంది? ఇజ్రాయెల్ కి ఎవరు మద్దతు ఇచ్చారు? మోదీ మాట ఇచ్చి వస్తే పేపర్లో ఏమని వస్తుంది? ఇజ్రాయెల్ కి ఇండియా సపోర్ట్, మేము వెనక ఉంటామని హామీ. కానీ ఇచ్చింది ఒక మనిషి అక్కడ. కానీ ఎంతమంది ఇచ్చినట్టు అక్కడ? దేశంలో ఎంతమంది అయితే ఉన్నారు, పిల్లల దగ్గర మోస్ట్ పెద్దవారి వరకు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ మాటగా ఉంటుంది ఆ మాట. అలాగే కృష్ణ గారు చెప్తున్నారు, అలాగే ఇప్పుడు నీవు ఈ లోకానికి పరలోక ప్రతినిధిగా పంపబడ్డావు. ఈ లోకానికి ఇప్పుడు ఈ లోకంలో నువ్వు ఏ హామీ ఇస్తున్నావో, ఏ మాట ఇస్తున్నావో అది నువ్వు ఒక్కడే ఇచ్చాడు కాదు, అది పరలోకమంతా ఇచ్చాడు ఆ మాట. హల్లెలూయా. మనం ఇప్పుడు చెప్పొచ్చు, హయేష్ బ్రదర్ నీకు ఏ సమస్య లేదు, ఏ దుఃఖం లేదు అని నేను చెప్పినప్పుడు అది నా ఒక్కరి మాట కాదు, పరలోకమున దేవునితో పాటుగా దేవుని దూతలు, చెరువులు, కెరూబులు, పరిశుద్ధులు అందరూ మాట ఇచ్చాడు అక్కడ. మనం పరలోక ప్రతినిధులుగా ఈ లోకాన్ని పంపడ్డాం. మనం ప్రభుకి స్తోత్రం కలండి కాక. కాబట్టి అది నీ యొక్క మాట, నా ఒక్క మాట కాదు, మన పరలోకమంతా ఆయనకి హామీ ఇచ్చింది. కాబట్టి అప్పుడు దేవుడు ఆ హామీని ఆయన తీసేస్తాడా? ఆయన భక్తిగా, నీతిగా, యథార్థంగా ఉన్నాడు. ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు మనం ఆయనకి హామీ ఇచ్చాము. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత నీ పాత జీవితాన్ని గురించి నేను శిక్షిస్తారా అని చెప్పడానికి దేవుడు అన్నాడు అనుకోండి. అప్పుడు ఏమంటాడు ఆయన? అయ్యా, ఆ రోజున మరి భూమి మీద ఉన్నప్పుడు మరి రాజు బ్రదర్ నీ పరలోకంలో నీ పాపాన్ని క్షమించబడింది నాకు ఆయన చెప్పారు. మరి నేను మారుమనసు పొందుకున్న వాక్యాన్ని నమ్మే మరి నా పాత జీవితాన్ని బట్టి నువ్వేలా శిక్షిస్తావు? చూసారా? అప్పుడు దేవుడు ఏమంటాడు అక్కడ? అవునా, అయితే ఆయన ఇచ్చేయండి, ఆయనకి అది ఇచ్చింది. ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చినట్టే. ఇతని యొక్క దోష శిక్ష సమాప్తం అయిపోయింది, కొట్టివేయబడింది, తీసుకెళ్ళి లోపలికి. నీ ఒక్కడే కదా ఇచ్చేది అక్కడ. పరలోకం నీ వెనక నిలబడు. నువ్వు ఏది చేయాలన్నా కూడా
ఎందుకు కృష్ణ గారు మాట్లాడుతున్న ఆ వర్తమానంలో, దేవుడు ఎందుకు నిన్ను ఒక్కడనే ఈ లోకానికి పంపించారు అంటే నీ మీద పూర్తి నమ్మకంతో పంపించండి ఆయన. హల్లెలూయా. చాలా చాలా ప్రకృతిలో జరిగే విషయాలను చాలా సర్వసాధారణం బ్రదర్. మన దేశానికి ఏం కావాలో ఇతర దేశాల నుంచి నేర్చుకోవడానికి పంపిస్తుంటారు కొంతమందిని, అవునా? అందరూ పంపరు, సెలెక్టెడ్ పీపుల్ పంపిస్తుంటారు. ఇది వెళ్ళి చూసిరా, అక్కడ ఉన్నదాన్ని గ్రహించి మనకి ఏం కావాలో చూసిరా. వాళ్ళైతే కరెక్ట్ గా పట్టుకుంటారు, మనకి ఏం కావాలో వాళ్ళని నేర్చుకుని వస్తారండి. సెలెక్టెడ్ పీపుల్ పంపుతారు. అలాగే ఈ లోకానికి నువ్వు ఎందుకు వచ్చావో దేవుడు నిన్ను సెలెక్ట్ చేసి పంపించాడు. నీవైతే శోధన వస్తే పడిపో, మరణము నీ ముందు నిలబడితే పడిపో, సాతాను భయపెడితే భయపడవు అని దేవుడు తెలుసు కాబట్టి నేను పంపించాడు. మిగిలిన వాళ్ళు ఉన్నారు అక్కడ చాలా మంది, కానీ ఎవ్వరు కూడా వచ్చి ఇక్కడ నిలబడలేరు. అక్కడ నువ్వు నిలబడినట్టుగా నిలబడలేరు వాళ్ళు. నువ్వు నమ్మే విశ్వాసాన్ని వాళ్ళు నమ్మలేరు. అందుకోసమే దేవుడు ఈ చివరికాల సమయంలో ఆయన నిన్ను తీసుకుని వచ్చాడు. ఆయన ప్రభుకి స్తోత్రం కలగాక. ప్రకృతిలో జరిగే ప్రతి కార్యము కూడా పరలోక రాజ్యానికి మాదిరిగానే ఉంది. చూడండి, ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఇంకోటి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇటీవల 100 సంవత్సరాలుగా అయోధ్య రామ మందిరం తగ్గు ఉంది కదా. ఎన్ని సంవత్సరాల నుంచి అది? దరిదాపుగా 800 సంవత్సరాల పై నుంచే జరుగుతున్నట్టుంది ఇదంతా. ఆ మందిర గొడవ 100 సంవత్సరాలే ఉంది దానికి చరిత్ర. ఇది మాది, ఇది మాది, ఇది మాది, ఇది మాది. దీన్ని మోదీ ఏం చేశారు? సులువుగా ఒక జడ్జిని ఏర్పాటు చేసుకుని ఆ జడ్జి ద్వారా ఇది పురాతనమైన దేవాలయమే అని చెప్పి దాన్ని తీర్పు చెప్పించి వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిరగకుండా అదే ప్రాంగణంలో కొంచెం దూరంగా వాళ్ళు కూడా ఏం చేశారు? మసీదు నిర్మాణానికి స్థలం ఇచ్చారు. వీళ్ళ దేవత దేవుని వేరు, వాళ్ళ యొక్క దేవత వాళ్ళ దేవుడు వేరు. కానీ వీళ్ళ మనోభావాలు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఏదైతే వీళ్ళు పురాతనమైన నమ్మకం ఇది మాదే మందిరం అనుకుంటున్నారో ఈ మందిరాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని వాళ్ళకు కూడా దూరంగా వాళ్ళ విశ్వాసానికి తగ్గట్టుగా ఒక మందిరం ఇచ్చారు, ఒక స్థలం ఇచ్చారు వాళ్ళు కట్టుకోమని. ఇప్పుడు కొంతమంది నిపుణులు చెప్తున్నారు, ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఇదే ఫార్ములా అక్కడ అప్లై చేయబోతున్నాడట. ఏది? ఇక్కడ ఏం జరిగిందో ఇదే ఫార్ములాని అక్కడ అప్లై చేయబోతున్నాడట. ఆల్రెడీ కొంతమంది ఏదైతే అరబ్ దేశాలు ఉన్నాయో వాళ్ళతో చర్చించాడంట ఆయన. ఇప్పుడు వాళ్ళ నుండి అలక్సా రాక్ ఆఫ్ ద డోమ్ ఏదైతే ప్లేస్ ఆ ప్రాంతం ఉందో, అలక్సా మసీద్ ఉందో ఆ ప్రాంతము అది మా యొక్క భూభాగం, అది మా పితరుల యొక్క భూభాగం. అది మేము దేవుని యొక్క మందిరం కోసం నిర్మించిన స్థలం, అది మాది. కాబట్టి ఆ యొక్క పాత దేవాలయం ప్లేస్ లో మరలా తిరిగి మేము మా మందిరాన్ని కట్టుకుంటాం. కానీ వాళ్ళు మేము మోసం చేయం. వాళ్ళకు కూడా సమీపంలో మేము ఒక చోట స్థలం ఇస్తాం, వాళ్ళు అక్కడ కట్టుకోమనండి, కానీ ఈ భూభాగం మాత్రం మాకే కావాలి. ప్రపోజ్ పెట్టి వాళ్ళు సానుకూలంగా స్పందిస్తే సరే, స్పందించకపోయినా వీళ్ళు ఎలాగో స్వాధీనం చేసుకునేది. ప్రపంచ దేశాలన్నీ అంటా ఉన్నాయి, ఏంటో ఈ క్రైస్తవులు బైబిల్ నమ్మే వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్కి మద్దతు పలుకుతారు. అక్కడ వేలాది మంది ప్రజలు నిరాశ్రయిపోతున్నారు, యుద్ధంలో చనిపోతున్నారు, చాలా కరువుతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ వీళ్ళు ఇజ్రాయెల్కి మద్దతు పలుకుతున్నారు అని చెప్పి అని నిందిస్తూ ఉంటారు. బైబిల్ ఎరిగిన వారు, దేవుడు అంటే బైబిల్ లేని వారు, లేదా దేవుని సంగతి తెలియని వారు. ఎందుకంటే చరిత్ర చూస్తే ఆ భూభాగం ఎవరిది? ఇజ్రాయెల్ది. ఇజ్రాయెల్ భూభాగంలోకి ఇళ్ళు ఆక్రమించుకున్నారు. వాళ్ళకి ఆ చరిత్ర తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒక మంచులో ఇంటికి వచ్చాడు, నివాసం స్థలం లేదని చెప్పి ఇంట్లో రానిస్తే ఏకంగా మమ్మల్నే ఖాళీ చేపించేశారు అని చెప్తుంటారు సామెత. కానీ అసలు భూభాగము దాని యొక్క వారసులు ఎవరంటే ఇజ్రాయేలీలే. ఆ ఇజ్రాయేల్కి చెందిన భూభాగాన్ని వాళ్ళు టైటస్ చక్రవర్తి ఎప్పుడైతే దేవాలయాన్ని పడగొట్టాడో వాళ్ళందరూ కూడా దేశం నుంచి భయంతో పారిపోయారు. నెబుకద్నెజరు మొదటి దేవాలయాన్ని పడగొట్టాడు, టైటస్ చక్రవర్తి రెండవ దేవాలయాన్ని పడగొట్టాడు. అంటే దరిదాపు సుమారుగా 1953 సంవత్సరాలు వాళ్ళకి మందిరం లేదు, ఇజ్రాయేల్కి మందిరం లేదు. మనలాగా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మందిరం కట్టలేరు. వాళ్ళు ఏ ఖాళీ స్థలం దొరికితే ఆ ఖాళీ స్థలంలో మందిరం నిర్మించలేరు వాళ్ళు. కారణము మందిర నిర్మాణానికి దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చారు వాళ్ళ కోసం. ఆ యొక్క పితరులు నిర్మించిన స్థలం ఒకటి ఉంది అక్కడ. ఆ స్థలంలో యెహోవా దిగి వచ్చాడు, ఆ స్థలంలోనే కట్టాలి అక్కడ. ఎందుకంటే సొలొమోను చెప్పాడు, మీరు ఎక్కడైనా కూడా ఈ మందిరం తోటి తిరగమని చెప్పాడు ఆయన. వాళ్ళకి ఆ విశ్వాసం ఉంది. ఆ బెంజమిన్ నెతన్యాహు
మా పోయిన 70 సంవత్సరంలో అక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆయన మాట్లాడుతున్నారు. మా పితరుడైన సొలొమోను చెప్పిన, మా దావీదు చెప్పిన ఆ వాగ్దానాలు మాకు ఉన్నాయి, మాకు మందిరం ఉంది, మాకు దేవుడు ఉన్నాడు మాతో అని చెప్తున్నారు. అందుకోసమే వాళ్ళు ఆ మందిరాన్ని స్వాధీనం చేసుకోవడం కోసము వాళ్ళు అనేక యుద్ధాలు చేస్తా ఉన్నారు. 1953 సంవత్సరాలు సుమారుగా, అంటే క్రీస్తు శకం 70లో ఆ మందిరం పడిపోయింది. అప్పటి నుంచి అంటే 1953 వరకు ఈ యొక్క మందిరం లేదు వాళ్ళకి. ఆ మందిరం కోసం వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు నేటి వరకు కూడా. ఇప్పుడు ఆయన బహిరంగ సాక్ష్యం ఇచ్చాడు, అతి త్వరలో మేము మందిరాన్ని, 3వ మందిరాన్ని మేము నిర్మించుకుంటాం, అక్కడ మా దేవుని కోసం మేము బలు అర్పిస్తాం, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఎర్రని పెయిన్ మేము ఆల్రెడీ తెచ్చేసుకున్నాం, అన్ని రకాల సామాగ్రిని మేము మరి పోగు చేసాం. ఆ ఎర్రని పెయిన్ తీసుకొచ్చినప్పుడు హామాస్ కు తెలుసు, ఎవరైతే ఇజ్రాయెల్ ఉగ్రవాదులు ఉన్నారో, ఇజ్రాయెల్ శత్రువులు ఉన్నారో గాజాలో, ఆ హామాస్ కు తెలుసు ఇజ్రాయేలీలు ఎర్రని పెయ్యని తెస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క అలక్సా మసీదుని వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు, దీన్ని ధ్వంసం చేసి వాళ్ళు దేవాలయాన్ని కడతారు, వాళ్ళ భూభాగం అది, వాళ్ళ దేవుని మందిరం అదని. ఎప్పుడైతే అమెరికా దేశంలో కొన్ని ఎర్రని పెయ్యలు దొరికినాయి, వాళ్ళు ఎప్పుడైతే ఆ ఎర్రని పెయ్యల్ని ఇజ్రాయెల్కి రప్పించారో ఒక సెక్యూరిటీతో రప్పించారట. వాటిని విమానాల్లో, కార్గో విమానాల్లో వాటిని లోడ్ చేసి, కార్గో విమానాలు అంటే అర్థం ఏంటి, వాటిని పార్సిల్ వస్తూ ఉంటది కార్గోల్లో, ప్రయాణం చేసే విమానాలు వేరు, సరుకు రవాణా చేసే విమానాలు వేరు, కార్గో విమానం. ఆ కార్గో విమానంలో ఈ ఎర్రని పెయిల్ ఎక్కించి తీసుకుని వస్తా ఉంటే లెఫ్ట్ సైడ్ లో ఒక జెట్ ఫ్లైట్, ఇటు పక్కన ఒక జెట్, అంటే సెక్యూరిటీ. ఆ ఎర్రని పెయిల్ని ఎవరు కూడా స్వాధీనం చేసుకోకుండా, వాటిని నాశనం చేయకుండా సెక్యూరిటీతో అమెరికా నుంచి ఎక్కడ రప్పించారంట, ఇజ్రాయెల్ రప్పించారంట. అది ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ వేసారంట హామాస్ వాళ్ళు, ఎప్పుడైతే యెరూషలేములో ఇజ్రాయెల్ ఆ ఎయిర్పోర్ట్ లో ఆ యొక్క ఎర్రని పెయిల్ దింపుతారో అప్పుడు మనం ఒకేసారికి దాడి చేసి ఆ ఎర్రని పెయిల్ చంపేయాలి. వేల సంవత్సరాలుగా ఆ ఎర్రని పెయి కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఇప్పటి వరకు దొరకలేదు అవి. అవి ఇప్పుడే వచ్చినాయి తెలుసా మీకు, ఈ మధ్యనే వచ్చినాయి. ఎప్పుడంటే మనం కరెక్ట్ గా క్రీస్తు థామస్ గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఎర్రని పెయి దొరికింది మొట్టమొదటి. అంతకుముందు వాళ్ళకి లేవు అసలు, వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ ఎర్రని పెయి వాళ్ళకి దొరకలేదు. మనం ఎప్పుడైతే సరైన వాక్యాన్ని మనం పట్టుకున్నామో వాళ్ళకి అక్కడ ఎర్రని పెయి దొరికింది. అంటే మనం సరైన విశ్వాసంలోకి వచ్చేంత వరకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎప్పుడైతే మనం సరైన ప్లాట్ఫామ్ మీదకి వచ్చామో, వేదికపై మీదకి వచ్చామో, అప్పుడు అక్కడ వాళ్ళకి ఏం దొరికింది, అక్కడ ఎర్రని పెయ్యి దొరికింది వాళ్ళకి. ఆ ఎర్రని పెయ్యి ఆ ఎయిర్పోర్ట్ లో దిగడంతోనే చంపేరని ఆ హామాస్ ఉగ్రవాదులు దాడి చేశారు. పాక్షికంగా వాళ్ళు దాడి చేయగలిగారు కానీ అంత పటిష్టమైన బందోబస్తు ఉండడం వల్ల ఆ ఎర్రని పెయ్యిని వాళ్ళు చంపలేకపోయారట. చూసారా, దేవుడు అన్ని సమకూర్చాడు బ్రదర్, కానీ మనకేం తెలియట్లే. ఇజ్రాయెల్ సమకూర్చబడింది, అవునా? ఇస్తే ఆయన రూతుని విడిపించాలంటే ముందు ఎవరు సమకూర్చాలి? నయోమిని విడిపించాలి. రూతుని పెళ్లి చేసుకోవాలంటే నయోమిని విడిపించాలి. కాబట్టి అన్యవధుని సేకరించాలంటే ఇజ్రాయెల్ సమకూర్చాలి. కాబట్టి వాళ్ళు సమకూర్చాడు. అక్కడ ఒక దేశంగా ఏర్పాటు చేశాడు. ఒక దేశంగా అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసి దావీదు యొక్క 6 మూలల జెండా యెరూషలేములో పాతి అప్పుడు 63వ సంవత్సరంలో మన దగ్గరికి వచ్చాడు ఆయన. 1946వ సంవత్సరంలో నయోమి విడిపించాడు. ఇశ్రాయేల్ అయిన నయోమికి స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళిపోయారు, వాళ్ళ స్వాస్థ్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. అంటే నయోమికి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. ఇప్పుడు ఎవరి కోసం వచ్చాడు ఆయన? 63వ సంవత్సరంలో ఎవరైతే రూతు ఉన్నారో ఆ రూతుని తీసుకొని పోవడానికి ఆ బోయజీ లోకానికి వచ్చాడు. ఆర్భాటంతో వచ్చాడు ఆయన. కృష్ణ గారు మాట్లాడుతున్నారు, ఆర్భాటము ఎక్కడ జరుగుతుందంట? ఎక్కడ జరుగుతుంది ఆర్భాటము? ఎత్తబోటు మెసేజ్ చదివారా? మెసేజ్ చదవండి, ఎత్తబోటు అనే మెసేజ్ లో ఉంటుంది. ఆర్భాటం అనేది భూమి మీద జరుగుతుందంట. ఆర్భాటం మనకు అర్థం ఏంటి అంటే విశ్వాసుల్ని సమకూర్చడం అంట. ఆర్భాటం అనగా ఎక్కడెక్కడ ఉన్న విశ్వాసాలందరినీ ఒకటిగా సమకూర్చేది ఆర్భాటము. అది ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తు బ్రహ్మం యొక్క వర్తమానంలో ఈ లోకంలో ఆర్భాట పరిచయం జరిగింది. అంటే మనల్ని ఆయన ఏం చేశాడు? సమకూరుస్తున్నాడు. నయోమిని విడిపించాడు, ఇప్పుడు మనందరూ సమకూర్చకొచ్చాడు అనేది మనం చూడలేకపోతున్నాం, మనం మెలకువగలిగి ఉండలేకపోతున్నాం మనం. కానీ దేవుడు తన కార్యాలని జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన జరిగిపోతూనే ఉన్నాయి కార్యాలన్నీ కూడా. కాబట్టి నువ్వు దేనిని నమ్మి ఉన్నావో
నీ భక్తి, నీ విశ్వాసము నీలో ఏం చేయాలి? ధైర్యాన్ని పుట్టించాలి. ఎదుటి వారికి చెప్పడమే కాదు, ఓ అలా వచ్చిందా అయితే జాగ్రత్తగా ఉండు, ఎలా వచ్చిందా అయితే ప్రార్థన చేయండి, అలా ఉందా సమస్య, ఓ అయితే మనం ప్రార్థన చేద్దాం అని ఎదుటి వారికి సమస్య వచ్చినప్పుడు ధైర్యం చెప్పడం కాదు. సమస్య నీ దాకా వచ్చినప్పుడు నీ భక్తి నీలో ధైర్యాన్ని పుట్టించాలి. అబ్రాహాము చూడండి, అబ్రాహాము ఏం చేశాడు? తన స్వదేశాన్ని, తన స్వజనాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆయనకి ఏ వైపు వెళ్ళాలో తెలియదు, తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆయన దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఏం చేశాడు? ఆయన తనకున్నటువంటి జనాన్ని విడిచిపెట్టాడు, తన ఊరిని విడిచిపెట్టాడు, బయలుదేరి బయటకు వచ్చాడు. ఆయన ఒక రోజున తనున్న ప్రాంతంలో కరువు వచ్చింది. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడ ఏమొచ్చింది? సమస్య వచ్చింది. ఏ సమస్య వచ్చింది? తన భార్యని ఒక రాజు తీసుకెళ్ళిపోయాడు. తన భార్యని ఆ రాజు తీసుకెళ్ళిపోతా ఉంటే అబ్రహాము ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు, ప్రభువా, అబ్రహాము యొక్క విశ్వాసము అబ్రహాముకి ఏమిచ్చిందంట? ధైర్యాన్ని ఇచ్చింది. ఎవరితో మాట్లాడింది వెళ్ళి? అబ్రహాము యొక్క విశ్వాసము, అబ్రహాము యొక్క ధైర్యము అబీమెలెకుతో మాట్లాడింది వెళ్ళి. ఓ ఆమె నా యొక్క సేవకుని యొక్క భార్య, నువ్వు ఆమెను ముడితే చేస్తావు. చూసారా? నీ భక్తి నా భక్తి కూడా ఇప్పుడు అలాగే ఉండాలి. మన భక్తి ఊరికే ఇబ్బందులు లేనప్పుడు, అన్నీ మన దగ్గరికి వచ్చినప్పుడే మన దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నీ దగ్గరికి రావాలి అంటే సాతాను దేవుని అనుమతి లేకుండా, నీ అనుమతి లేకుండా సాతాను నీ దగ్గరికి రాదు. దేవునికి స్తోత్రం కలగాక. నా కల్లో కనబడిన ఆ యొక్క వ్యక్తి పర్మిషన్ అడుగుతున్నాడు. నేను ఆ అమ్మాయికి, ఆ మహిళకి, స్త్రీకి ఇంజక్షన్ చేయాలి. నేను చెప్తున్నాను, కుదరదు, చేయటం కుదరదు, నువ్వు చేయలేవు, చేయటం కుదరదు. చాలాసేపు తిరిగాడు నా చుట్టూ, దగ్గరగా ఉన్నాడు, ఆ స్త్రీకి దగ్గరగానే ఉన్నాడు. కావాలంటే ఇంజక్షన్ చేసేయచ్చు, తను చేసే ధైర్యం చేయట్లా. మన దగ్గర అనుమతి అడుగుతున్నాడు. నువ్వురా, నువ్వు అనుమతించు, వెళ్ళి ఇంజక్షన్ చేయాలి. పైకి నాకు చెప్తున్నాడు, ఇది ఏ ఇంజక్షన్ అంట? ఇది పాయిజన్, ఇది చచ్చిపోతారని చెప్తున్నాడు. తెలియకనే చచ్చిపోతారంట దాన్ని చేస్తే క్షణాల్లో. ఇప్పుడు నేను చెప్తున్నా, కుదరదు, ఆ ఇంజక్షన్ చేయటము కుదరదు. నువ్వు చేయాలనుకుంటే, ఒకవేళ నువ్వు చేయాలనుకుంటే మేము పైకి వెళ్ళి వచ్చిన తర్వాత చెయ్యి. ప్రభుకి స్తోత్రం కలగాక. నీ అనుమతి లేకుండా ఏది కూడా నీ శరీరం లోపలికి రాదు. నీ అనుమతి లేకుండా, దేవుని చిత్తం లేకుండా, నీ అనుమతి లేకుండా ఏది కూడా నీ శరీరంలో ప్రవేశించదు. ఒకవేళ దేవుడు అనుమతించాడు అంటే దానికి ఒక బలమైన కారణం ఉంది, అక్కడ ఓ బలమైన ఉద్దేశం ఉంది అక్కడ. కానీ నీవు మట్టిలో కలిసిపోవడానికి, చనిపోవడానికి కాదు దేవుడు అనుమతించింది. దేవుని యొక్క నామము మహిమపరచబడిన దేవునికి ఆ యొక్క శోధన నీకు అనుమతించాడు ఆయన. ఆ సమయంలో నీ భక్తి నీకేం చేయాలి? ధైర్యాన్ని ఇవ్వాలి. ఎలీఫజు అంటున్నాడు, యోబు నువ్వు ఎంతమందిని బలపరిచావు, ఎంతమంది వంగినా మోకాళ్ళు నిలబెట్టావు, ఎంతమందికి ధైర్యాన్ని ఇచ్చావు, ఎంతమందికి ఆదర్శంగా ఉన్నావు. ఇప్పుడు సమస్య నీ దాకా వస్తే నువ్వెందుకు గైర్యం అయిపోతున్నావు? ఎందుకు నీ హృదయాన్ని కలవరపరుచుకుంటున్నావు? నీలో ఉన్న భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వట్లేదా? నీ నిరీక్షణ నీకు ఆధారం కాదా? చూసారా? నీ నిరీక్షణ నీకు ఏమవ్వాలి? ఆధారం కావాలి. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వాలి. నువ్వు ఏ దేవుడిని పట్టుకున్నావో ఆ యొక్క భక్తి, ఆ దేవుడు దిగి వచ్చి నీకు స్వస్థనిస్తాడు. ఆయన నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. చూడండి, అంటే చూడండి, సామెతలు 14:20 ఒకసారి చూడండి. చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగినటా నీకు జీవం రావాలంటే నువ్వు ఎలా ఉండాలి? నీకు జీవం రావాలంటే నువ్వు ఎలా ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి.
యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఆ భయమే నిన్ను మరణములోంచి జీవంలోకి దాటిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి జీవపు ఊట. ఇంక నీకు మరణం ఎక్కడుంది బ్రదర్? నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఇంక నీకు మరణం ఎక్కడుంది? నీ దగ్గరికి ఏమొస్తుంది? జీవపూట. నువ్వు భయభక్తి కలిగి ఉండాలి. నీ భక్తి భయాన్ని పుట్టించాలి. నువ్వు యెహోవాతో భయభక్తి కలిగి ఉండడం వల్ల మానవులాంటి జీవాల్లో దాడుతున్నావు నువ్వు. చూడు సామెతలు ఒకసారి 19:23 చూడండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేవకార్యం. అది కలిగిన వాడు అపాయం లేకుండా బ్రతుకును. చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు జీవాన్ని పొందుకుంటారు, అపాయము లేకుండా జీవించగలుగుతారు. 14:26 చూడండి ఒకసారి, అదే సామెతలు. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వల్ల ఏమొస్తుందట? ధైర్యం వస్తుంది. మనం భయపడుతున్నామంటే సమస్య మన ముందుకు వచ్చినప్పుడు, శోధన మన ముందుకు వచ్చినప్పుడు భయపడుతున్నామంటే అర్థం ఏంటి? యెహోవా యందు మనము భయభక్తులు కలిగి లేము అని అర్థం. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ ముందు ఏది నిలబడ్డా కూడా నువ్వు భయపడవు. యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే అది నీకు జీవ సాధకము. ఏ అపాయము నిన్ను తాకదు. హల్లెలూయా. చూడండి కీర్తన 97:18 ఒకసారి. యెహోవాను ప్రేమించువారి చరిత్ర ప్రకటించుదురు. మన భక్తులు ప్రాణములను ఆయన కాపాడుకున్నారు. భక్తిహీన చరిత్ర నుండి ఆయన వాళ్ళని విడిపించును. చాలు. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. నువ్వు ఆయన భక్తుడివై ఉంటే నీ ప్రాణాన్ని కాపాడేది ఎవరు? యెహోవానే. నువ్వు ఆయన భక్తుడిగా ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడాలి? ఈ లోకంలో దేనికి నువ్వు భయపడాలి? నీకు జీవ సాధకము మరణం లేదు. నువ్వు ఆయన భక్తుడివి, ఏ అపాయం రాదు నీ దగ్గరికి. నువ్వు ఆయన భక్తుడివి, నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నువ్వు దేనికి భయపడాలి? ఇంకా మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద దేవునికి ఇష్టమైన వారు ఎవరో తెలుసా? ఈ భూమి మీద హల్లెలూయా. ఒకసారి చూడండి కీర్తనలు 16:3 చూడండి ఒకసారి. హల్లెలూయా. భూమి మీద ఉన్న భక్తులే ఈ భూమి మీద ఉన్న లక్షల కోట్ల మంది ప్రజల్లో శ్రేష్ఠులు ఎవరు? దేవుని యొక్క భక్తులు. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళు శ్రేష్ఠులు. ఎవరైతే శ్రేష్ఠులుగా ఉన్నారో వారు నాకు ఇష్టలు. మరి ఈ భూమి మీద ఉన్న వాళ్ళలో శ్రేష్టమైన వాడువు నీవు. ఈ భూమి మీద ఉన్న వాడిలో దేవునికి ఇష్టమైన వాడువు నీవు. మరి నువ్వు దేని గురించి సిద్ధపడాలి? దేని గురించి భయపడాలి? యోబు దగ్గర రావడానికి అనుమతి పొంది వచ్చింది సాతాను. దేవుడు అనుమతి ఇస్తేనే యోబుని అరికాలు మొదలుకొని నడినెట్టు వరకు వ్యాధితో వచ్చింది. దేవుడు అనుమతి లేకుండా వాడేమి చేయలేకపోయాడు. అంతకుముందు కూడా తిరిగాడు కానీ వాడేం చేయలేకపోయాడు. దేవుడు అనుమతి ఇచ్చిన తర్వాత యోబులోనికి వ్యాధిని తీసుకొచ్చింది. ఇప్పుడు మనం కూడా ఆ యొక్క సాతాను శోధనలో తీసుకొస్తా ఉందంటే, సమస్యలు తీసుకొస్తా ఉందంటే దేవుని యొక్క చిత్తముతో అనుమతితోనే నీకు ఇది వస్తా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సమయంలో ధైర్యంగా ఉండాలి. ధైర్యమే ఇప్పుడు మనకు కావాల్సింది. హల్లెలూయా. ఎస్తేరు ఏం చూపించింది? మరణ కాలంలో ఎస్తేరు ఏం చూపించింది? ధైర్య సాహసాలు చూపించింది. ఎలాంటి ధైర్య సాహసాలు? మరణము ఆ దేశంలో ఆ సమయంలో ఎస్తేరు కనుక ప్రవర్తించకపోతే, ఎస్తేరు కనుక స్పందించకపోతే మరణము వారందరూ చంపేస్తుంది. ఆ శూషాన్లో ఉన్నటువంటి
ఆ యూదులతో పాటుగా ఆ దేశంలో ఉన్న వారందరం కూడా చంపేస్తుంది మరణము. అలాంటి సమయంలో ఎస్తేరు ఒక ధైర్యం చేసింది. అదేంటి అంటే, రాజు యొక్క పిలుపు లేకపోయినా సరే రాజమందిరానికి వెళ్ళడానికి ఆమె ఏం చేసిందట? ధైర్యం చేసింది. చెప్పుకున్నాం కదా, రాజు పిలుపు లేకుండా రాజు దగ్గరికి వెళ్తే ఏముంటది? మరణమే. ఒకవేళ రాజు రాణిని చూసి దండం అందిస్తే ఆమె ఎక్కి పైకి రావచ్చు. అలా కాకుండా రాజు ముఖాన్ని తిప్పేసుకుంటే ఆమెకి ఉరికమ్మమే. అయినా సరే తన జనుల యొక్క ప్రాణాలను కాపాడడం కోసం చివరి సమయంలో ఎస్తేరు ఏ దేవుని అయితే నమ్మిందో ఆ దేవుని యొక్క విశ్వాసముతో, ఆ భక్తితో ధైర్యముగా రాజు ముందుకు నిలబడింది ఆమె. ఆమె యొక్క భక్తి ఎస్తేరుకి ధైర్యాన్ని పుట్టించింది. రాజు ఆమె ఎడల ప్రేమను పుట్టించాడు. చూసారా? అహష్వేరోషు రాజు ఎస్తేరుని చూడడంతోనే ఏమొచ్చింది? ప్రేమ కలిగింది. వెంటనే దండాన్ని అందించాడు ఆయన. ఆ దండాన్ని ముట్టుకుందాం అంటే నీకేం కావాలో కోరిక మనకు అడుగుతున్నాడు రాజు. మరణ సమయంలో భయపడలేదు ఆమె. ఆమె ఏ దేవుడిని నమ్మిందో ఎప్పుడైతే ఆ యొక్క విషయం తెలిసిందో 3 దినాల పాటు ఉపవాసం ఉండి ఆమె తనపు తాపడం చెలికెత్తలు అందరూ కూడా ప్రార్థన చేశారు. అందరూ కూడా లోపలికి వెళ్ళి ఏం చేశారు? వాళ్ళు ప్రార్థన చేశారు, ఉపవాస ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఆమె రాజు దగ్గరికి వెళ్ళింది. ఆమెలో ఉన్న విశ్వాసము, ఆమెలో ఉన్న భక్తి ధైర్యాన్ని ఇచ్చింది. నేరుగా నడుచుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు ఆమె ఎడల దేవుడు దయపుడిచ్చాడు. ఎస్తేరు భయభక్తులు ధైర్యం పుట్టించింది. ఆ ధైర్యము ఆమెకి దయ వచ్చింది. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, మనము దేనిని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే సమయంలో మనం ఉన్నాము. హల్లెలూయా. అది ఎలాంటిదైనప్పటికీ, అది ఏ సమస్య అయినప్పటికీ, అది ఎలాంటి వ్యాధి అయినప్పటికీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కారణము మన ముగింపు సమయంలో మనం ఉన్నాము. ఇప్పుడు ఈ సమయంలో మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి మనము మహిమపరచాలి. మన దేవుణ్ణి మహిమపరచాలంటే ఆయన స్వస్థపరిచేవాడని తెలియాలంటే, ఆయన రక్షించేవాడని తెలియాలంటే మనలో అనేక మంది ఆయనకి నామానికి మహిమ కలిగి నిలబడి ఉండాలి మన దగ్గర. కాబట్టి మనకి ఏది వచ్చినా కూడా ఆయన యొక్క అనుమతి చిత్తంతోనే నీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆ సమయంలో నీ భక్తి నీకేం చేయాలి? ధైర్యాన్ని పుట్టించాలి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. దేని గురించి భయపడకండి, దేని గురించి కూడా మీరు చింతపడకండి. విశ్వాసంతో మీరు ముందుకు కొనసాగండి. దేవుడి చిన్న మాటలను దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దూర ప్రాంతం వెళ్ళాల్సిన సహోదరులు ఉన్నారు కాబట్టి నేను ముగించాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం 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 క్రీస్తు బ్రేణంకు మాత్రమే స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభుకి స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడ ప్రేమమయుడైన మా ప్రభువా, సకల సృష్టికి ఆది సంపుత్ర సృష్టికర్త అయిన ప్రభువా, మీకేమన్నా నాకు స్తోత్రం. ఈ యొక్క సమయంలో ప్రభువా, మరి మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు యొక్క అనుభవాలు మేము కొన్ని తెలుసుకున్నాము, ఎలీషా యొక్క అనుభవాలు మేము కొన్ని తెలుసుకున్నాము మా ప్రభువా. ఓ యోబుతో ఓ ప్రభు ఎలీఫజ్ అంటున్నారు, యోబు అనేకుడు బలపరిచిన నీవు సమస్య వచ్చినప్పుడు కృంగిపోతావా? ఇప్పటి వరకు నువ్వు ఏ దేవుడిని నమ్మావో, ఇప్పటి వరకు ఏ దేవుని మీద నువ్వు భక్తి ఉంచావో ఆ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వట్లేదా? భయపడుతున్నావా? సాతాను తీసుకొచ్చిన శోధనలకు భయపడుతున్నావా? యోబు, నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇవ్వట్లేదా అని ఎలీఫజ్ అడుగుతా ఉన్నాడు మా ప్రభువా. యోబుని కాదు కానీ ఎలీఫజ్ అడిగేది. ఎలీఫజ్ అనగా క్రీస్తుకు సూచనగా ఉన్నాడు. ఆ క్రీస్తు ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నాడు, ఓ సహోదరుడా, ఓ క్రీస్తు బెణమే దేవుడు, ఆయన రెండవ రాకల్లో వచ్చిన యేసుక్రీస్తుని నమ్ముతున్నా, నీ భక్తి శోధన సమయంలో నీకు ధైర్యాన్ని ఇవ్వట్లేదా? ఓ ఆ భక్తి నీకు మరి ఓ దుఃఖ సమయంలో నీకు ధైర్యాన్ని ఇవ్వట్లేదా? ఆ భక్తి ఓ నీకు నిరీక్షణకు ఆధారం కాదా అని ఆ ఎలీఫజ్ ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నాడు మా ప్రభువా. కాబట్టి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క భక్తిని వారు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మా ప్రభువా. ఓ ఇంతవరకు మేము ఏ భక్తిని అయితే కనబరిచామో ఆ భక్తి ఓ ఇప్పుడు మాకు ధైర్యాన్ని ఇవ్వాలి మా ప్రభువా. ఆ భక్తి ఓ ధైర్యం ఇచ్చినప్పుడు మా ముందు నిలబడింది ఎలాంటి శత్రువు అయినా సరే ఓ మేము జయిస్తాం మా ప్రభువా. ఓ మా భక్తి మాకు విశ్వాసాన్ని ఇచ్చిన కాక మా ప్రభువా, మా భక్తి మాకు ధైర్యం ఇచ్చిన కాక మా ప్రభువా. ప్రతి ఒక్కరిలో ఉన్న భక్తి ధైర్యాన్ని పుట్టించిన కాక మా ప్రభువా. ధైర్యము ప్రభు. ఈ సమయంలో ఎదుటి వారి సమస్యలో ఉన్నప్పుడు వారికి ధైర్యం చెప్పడం కాదు, మేము భక్తి మేము సమస్యలో ఉన్నప్పుడు మా భక్తి మాకు ధైర్యాన్ని ఇవ్వాలి మా ప్రభువా. అలాంటి భక్తిని మాకు పెంపొందించబడుతున్నాం మా ప్రభువా. ఓ మరి ఆనాడు దావీదు ఏ విధంగా అయితే ఓ తన ముందు నిలబడిన గొల్లియాతును చూసి భయపడకుండా ఓ ఈ సముద్రాన్ని పిలుస్తుడు నన్నేం చేయగలడు అని సవాల్ విసిరాడు మా ప్రభువా. ఓ ఇప్పుడు మేము కూడా ఆ గొలియాతు ముందు నిలబడి ఉన్నాము, ఆ సాతాను ముందు మేము నిలబడి ఉన్నాము. సాతాను కంటే మేము ఓ మరి తక్కువగా మేము ఉండొచ్చు, కానీ మేము చెప్తున్నాము వారి విశ్వాసంలో సాతాను కంటే బలశాలిగా ఉన్నాము. మేము సున్నతి లేని సాతానాన్ని మమ్మల్ని ఏం చేయలేవు. మేము నిజమైన దేవుని కలిగి ఉన్నాము, నిజమైన వాక్యాన్ని కలిగి ఉన్నాము. ఓ సంఘములో గలిబిలి చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు మాకు తెలుసు, కానీ ఓ దేవుని యొక్క అనుమతి లేకుండా నువ్వు మా దగ్గరికి రాలేవు.
ఒకవేళ దేవుడు మనలోకి రావాలని అనుమతిస్తే ఆయనకే మహిమ, ఏదైనప్పటికీ. కాబట్టి ప్రభు మరి మేము ధైర్యంగా ఉంటాం, సహాయం దయచేయండి మా ప్రభు. ఓ మరి గత రాత్రి మాకు చూపించే కళలు, వాడు మా చుట్టూ తిరుగుతున్నాడు, విషపు ఇంజక్షన్లతో, మరణపు ఇంజక్షన్లతో పట్టుకుని తిరుగుతున్నాడు అనుమతి కోసము. కానీ వాడు అనుమతి లేదు మా ప్రభు, సంఘంలో రావడానికి వాడికి అనుమతి లేదు మా ప్రభు. ఓ ఎందుకంటే మేము వాక్యం అనే కంచెలో మేము ఉన్నాం మా ప్రభు, భద్రపరచబడి ఉన్నాం మా ప్రభు. ఉన్నత గ్రహమ శక్తి మా చుట్టూ ఆవరించింది మా ప్రభు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బలపరచండి. ఓ ఎవరైతే ఓ ప్రభు మరి అవిశ్వాసంతో మరి సాతానికి మరి అవకాశం ఇచ్చి పడిపోయే స్థితిలో ఉన్నారో వారిని లేవనెత్తండి, విశ్వాసంలో వారిని దృఢపరచండి. ఓ మరి ఆ యెహెజ్కేలుని ముట్టి లేపినట్లుగా, దానియేలుని ముట్టి లేపినట్లుగా ఓ మరి మమ్మల్ని ప్రభు మరి ముట్టి లేపండి మా ప్రభు. ఓ యెహెజ్కేలు ఓ ప్రభు మరి ఆ యొక్క పెదవులు కాల్చినట్లుగా ఓ ప్రభు మా పెదవులు మీరు కాల్చండి మా ప్రభు. పరిపూర్ణమైన విశ్వాసాన్ని మాలో పెంపొందించండి, పరిపూర్ణమైన విశ్వాసాన్ని మాలో పెంపొందించండి, పరిపూర్ణమైన విశ్వాసాన్ని మాలో పెంపొందించండి మా ప్రభు. సాతానికి అవమానము, మీ యొక్క నామానికి మహిమ కలిగినట్లుగా ప్రభు ఓ మమ్మల్ని మార్చండి ప్రభు. నీకు నడుస్తుంది ప్రతి ఒక్కరిని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని బలహీన ఉన్నగాని ఆరోగ్యం దయచేయండి, సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభు, దుఃఖంతో ఉన్న వారికి విడుదల దయచేయండి మా ప్రభు. క్రీస్తు బేడం యొక్క నామములో ముద్దులు పగలగొట్టినటువంటి యూదా గోత్రపు సింహమైన క్రీస్తు బేడం యొక్క నామములో ప్రతి సాతాను నుంచి విడుదల ఇస్తున్నాం మా ప్రభు. ప్రతి ఒక్కరికి ధైర్యం ఇస్తున్నాం మా ప్రభు. సంఘాన్ని ఇంకా బలపరచండి, విశ్వాసంలో బలపరచండి ప్రభు. ఈ పదనాలు ఓ మేము మందిరం నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఓ దేవుడు మాతో మాట్లాడలేదా, మా హృదయం మాలో మండలేదా, వాక్యం మాలో సంచరించలేదా అనే అనుభవాన్ని మాకు దయచేయండి మా ప్రభు. ప్రతి ఒక్కరిని బలపరచండి మా ప్రభు. ఓ మేము చెప్పేవారికి కాదు కానీ జీవించే వారికి ఉంటాం, సహాయం తెచ్చేయండి ప్రభు. వాక్య ప్రకారంగా నిలబడే వారికి ఉంటాం, సహాయం తెచ్చేయండి ప్రభు. మీ నామానికి మేము తెచ్చేవారిగా ఉంటాం, సహాయం తెచ్చేయండి ప్రభు. సంఘాన్ని ఇంకా బలపరచండి. సాతానా, సంఘములో ఉన్న ఏ సహోదరిపై నీకు అధికారం లేదు. మేమందరము విమోచన రక్తంతో ముద్రించబడి ఉన్నాము, విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నాము. మా లోపలికి, మా చుట్టూ, మా దగ్గరికి రావడానికి నీకు అవకాశమే లేదు, అనుమతి లేదు. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి ప్రభు, మీ ఆత్మతో నింపండి, మీరు అనుమతి ప్రభు. ఓ సాతాను నుంచి విడుదల ఇవ్వండి మా ప్రభు. మీకు ప్రతి ఒక్కరు మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ప్రభు. ఓ మరి సంఘాన్ని ఇంకా బలపరచండి. మేము మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నడిపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకున్నామని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నిత్య నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం మా ప్రభువా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. It's coming very soon. Hallelujah. మా యెహోవాను సన్నదించము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నదించము, నా ప్రాణమా యెహోవాను సన్నదించము. విమోచకుడైన క్రీస్తు ప్రాణం చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభును, ఓ మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకును, ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును, ప్రపంచ వ్యాప్తంగా ఎత్తబొట్టకు సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన కృపా సమాధానం తోడై ఉండి మనల్ని నడిపించును గాక.